మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా అండ్ చూసే ప్రేక్షకులందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి ఈసారి మా ఇంట్లో చాలా స్పెషల్. షష్ఠి పూర్తి 21st చేస్తున్నాం అనమాట అమ్మ నాన్నది. సో 13th అన్నయ్య వాళ్ళు వస్తారు. సో ఇంట్లోనే మొత్తం ఒక 2 weeks హంగామా ఉంటుంది. సో పాప మాత్రం బాగా అల్లరేస్తుంది అనుకుంటా నాకు తెలిసి. పోస్ట్ ఏమైతుంది? సో బ్రదర్ లేకుండే అప్పుడు సో ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? కార్డ్ మొత్తం మెడ చుట్టూ అండ్ నడుము చుట్టూ చాలా టైట్ గా ఉండే అంటాం. నేను మెంటల్ గా ప్రిపేర్ అయినా కానీ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉండే ఆ టైం. అయితే ఇప్పుడు ఇక్కడ 3 months ఉంటారు కదా, ఉండి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఫీలింగ్ అనిపిస్తుంది, అబ్బా ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు, వెళ్ళాలా అని చెప్పి? ఎప్పుడైనా ఇంటి నుంచి వెళ్ళి షిప్ ఎక్కుతున్నప్పుడు కొంచెం హెవీగానే అనిపిస్తుంది అనమాట. ఏడ్చినా అనుకుంటా. ఏడ్చినా అరే ఇంకా కొన్ని రోజులు ఉంటావు అనుకున్నా వాళ్ళే. అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత షిప్ లో ఏదన్నా మీకు భయంకరమైన సిచ్యువేషన్ ఏదైనా ఎదుర్కొన్నారా మీరు? భయంకరంగా అంటే నాకు అప్పుడప్పుడు సడన్ గా మా ఫోన్ చేసి పాప అంతా ఏడ్చినప్పుడు కూడా నేను కరెక్ట్ టైంకి ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయానే. ఆ టైంకి హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిష్ చౌదరి. సో ఈ రోజు మనతో పాటు 2 స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, రాజ్ అద్వితి యూట్యూబ్ ఛానల్ పేరు. నమస్తే బ్రో. నమస్తే. నమస్తే వదిన గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నాం. సూపర్ గా ఉన్నారా? సూపర్. ఎప్పుడు వచ్చినావు అన్న? నేను నవంబర్ లాస్ట్ వీక్ లో వచ్చాను. ఓకే. సో అప్పటి నుంచి వెళ్ళి ఇంట్లోనే పాపతోటి బిజీ అయిపోయా. కానీ చాలా మిస్ అవుతావు కదా నువ్వు పాపని? ఆల్మోస్ట్ 11 months షిప్లోనే ఉన్నాను. సో నాకే కొత్తగా అనిపించింది. తన 2nd birthday, ఇప్పుడు మొన్ననే 3rd birthday అయింది. నెల రోజుల్లోనే 1 year కంప్లీట్ అయిపోయింది. నేనున్న నెల రోజులు పాప తను 1 year కంప్లీట్ చేసుకుంది అనమాట. ఓకే. సో పాపకి ఇప్పుడు ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 3 years. 3 years. 3 years లో ఎన్ని బర్త్డేస్ కున్నాను? 2nd birthday, 3rd birthday ఉన్నాను. ఓకే. 1st birthday లేను. సో పుట్టినప్పుడు లేవు, ఫస్ట్ బర్త్డేకి లేవు? లేను. ఓకే. ఎట్లా ఉండే అన్న ఆ టైంలో నీకు? పుట్టినప్పుడు ఫుల్ ఎమోషనల్ అయిపోయినా. ఏం లేకుండా అంటే కామెడీ రారు. పుట్టినప్పుడు అది సడన్ గా నేను ఎక్స్పెక్ట్ చేసిన డేట్ జనవరి లాస్ట్ వీక్ లో పాప పుడుతుంది అనేది ఎక్స్పెక్టెడ్ డేట్ అనమాట. ఒకరోజు సడన్ గా పొద్దున షిప్ లో ఉన్నప్పుడు మార్నింగ్ 11 ఒకసారి ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్నాయని ఇట్లా ఓపెన్ చేసినప్పుడు సడన్ గా ఒక 10 మెసేజెస్, ఒక 5-6 మిస్డ్ కాల్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఇంత సడన్ గా ఏమన్నా అయిపోయింది అట్లా ఒకేసారి మెసేజెస్ చూస్తే మనకి టెన్షన్ ఉంటుంది కదా, అదే టెన్షన్ తోటి ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అర్థమైంది డెలివరీ అయ్యి ఉంటుంది, అందుకే వీళ్ళు ఇంత చేసినా అని చెప్పి. తర్వాత మా అత్తయ్య ఫస్ట్ మాట్లాడిన అనమాట, ఇట్లా రాత్రి ప్రాబ్లం వచ్చింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, పాప పుట్టింది అని అప్పుడు ఫస్ట్ తను చెప్పింది అనమాట. సో నేను అనుకున్న న్యాచురల్ డెలివరీ అయిందేమో అని చెప్పి, కాదు ఆపరేషన్ చేశారు, సిజరీన్ చేశారు అని చెప్తే ఈమె మేల్కున్న తర్వాత ఈమెతో మాట్లాడిన తర్వాత కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. అంటే ఈమె మంచిగా ఉందా, హెల్త్ బాగుందా, పాప అంత మంచిగానే ఉందా అని కనుక్కున్నాను. సో అదొక సడన్గా అయిపోయింది అనమాట. సో నేను అక్కడ లేను, నేను ఉండను అని ముందే తెలుసు అద్వితికి, మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఉంది. సో నాకేంటంటే నేను మెంటల్గా ప్రిపేర్ అయినా కానీ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉండే ఆ టైంకి. ఎవరికైనా ఫస్ట్ టైం తండ్రి అవుతున్నప్పుడు ఆ డైరెక్ట్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా, అది లేదన్న ఒక ఫీల్ అయితే ఉంది. సో అంటే పాప పుట్టిన తర్వాత ఎన్ని డేస్కి వచ్చినాను? 2 months. 2 months. అంటే మనకు అక్కడ లీవ్స్ ఇయ్యరా?
లీవ్స్ ఏంటంటే నేను ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తాను 6 months షిప్లో ఉండాలి అని కాంట్రాక్ట్ సైన్ చేస్తే వాళ్ళకి లీగల్గా మనం లయబుల్ అనమాట, వాళ్ళు ఉంచుకుంటారు అంతే 6 months. నాకు ఈ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఏదైనా ఎమర్జెన్సీ మనకు దగ్గరైన వాళ్ళు చనిపోవడం కానీ నా హెల్త్ బాగాలేకపోవడం అటువంటి దాంట్లో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వాళ్ళు దింపేస్తారు. కానీ పాప పుట్టడం అనేది మనకు ముందే తెలుసు ఈ టైంకి, అయినా నేను సైన్ చేశాను కాబట్టి ఆ టైంకి వాళ్ళు అలౌ చేయలేదు. ఓకే. సో బ్రదర్ లేకుండే అప్పుడు, సో ఎట్లా ఫీల్ అయ్యారు మీరు? అసలు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఎవరు ఏం ఆలోచించేంత టైం కూడా లేకుండే అసలు. ఓకే. ఫస్ట్ వెళ్ళంగానే చెక్ చేసి స్కానింగ్ అన్నారు, సరే అని చెప్పి స్కానింగ్కి ప్రిపేర్ అయ్యి కిందికి వెళ్ళే, జస్ట్ నేను రూమ్లో నుంచి బయటకు వచ్చే లోపలనే కిందికి వెళ్ళేది ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తారు. విత్ ఇన్ సెకండ్స్లో డాక్టర్ డెసిషన్ తీసుకుంది కాబట్టి మా మానసిక ఇట్లుంది. నిజంగా క్రిటికల్ ఉండే అప్పుడు, కార్డ్ మొత్తం మెడ చుట్టూ అండ్ నడుము చుట్టూ చాలా టైట్గా ఉండే అంట మీకు. సో అలాంటి సిచ్యువేషన్లో సరే పోనీ సి సెక్షన్ అన్న ప్రాబ్లం లేదు, తను సేఫ్గా ఉంది అని అనుకున్నాం అంతే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చెప్పేసి వదిలే కోరికనా మీద? ఈమెకి ఏ కోరిక లేదు, అట్లా మొత్తం నేనే రుద్దాను అనమాట. నాకున్న ఒక క్రేజ్ అనమాట, ఒక ప్యాషన్. నాకేంటంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి నలుగురికి తెలిస్తే బాగుంటుంది, ఎవరికైనా ఉంటుంది కదా, ఎక్కడికైనా బయటకు వెళ్తే ఒక్కరైనా గుర్తుపట్టాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అలానే టిక్టాక్లో స్టార్టింగ్ వచ్చాను, టిక్టాక్ క్లోజ్ అయింది అన్నప్పుడు ఇంకో నాకు మంచి మీడియం కావాలి, సో ఆ మీడియం కోసమే యూట్యూబ్కి వచ్చాను. కానీ బెస్ట్ అనిపించింది యూట్యూబ్లోకి రావడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్. ఓకే. పెళ్ళైన తర్వాతనే యూట్యూబ్ స్టార్ట్ చేశారు కదా మీరు? నా జర్నీ, సోషల్ మీడియా జర్నీ ఈమెతో ఈ అమ్మాయితో నాకు పెళ్ళి అవుతుంది అని తెలిసినప్పుడే టిక్టాక్ స్టార్ట్ చేశాను. ఈమెతో జర్నీ, నా సోషల్ మీడియా జర్నీ రెండు సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. పాప మాకు ఎలా ఫ్యామిలీలో ఇప్పుడు ఒక ఎక్స్ట్రా మెంబర్ అయిందో, పాప పుట్టిన తర్వాత కూడా సోషల్ మీడియాలో కొంచెం తన వల్ల ఎక్కువ మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ పెరిగింది అనమాట. ఓకే. సో పాప మాత్రం బాగా అల్లరేస్తుంది అనుకుంటా, నాకు తెలిసి. బాగా చేస్తుంది, కానీ ఒక్క 2 months నుంచి చాలా ఎక్కువైపోయింది. కాదు, నేను ఒక వీడియో చూసిన వాళ్ళ నానమ్మను నేనెందుకు వెళ్తా ఇంటి నుంచి అని చెప్పేసి మాట్లాడుతూ, మీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అప్పుడు. ఓకే. సో అదే నేను ఆ వీడియో చూసినారే, మనం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళే కదా వీళ్ళు అని చెప్పేసి అనుకుని ఉంటప్పుడు ఎక్కువ అల్లరి చేస్తుంది ఎక్కువ. అంటే ఇక ఈ ఏజ్ లో వాళ్ళకి అది నార్మల్ అంట. నాకే కొత్త, నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇవన్నీ చూడటము నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం ఆ వీడియో నేను షిప్ లో ఉన్నప్పుడు నాకు పంపిల్లు అనమాట. మా అత్తయ్య వెరీ రేర్ నాకు వీడియోస్ పంపడము, అది చాలా ముద్దుగా అనిపించి తను షూట్ చేసింది అనమాట. తను టైలరింగ్ చేసుకుంటూ చిన్న ఆర్గ్యుమెంట్ షూట్ చేసి నాకు పంపింది. ఎవరికి చూపెట్టకు, మన వరకే అని చెప్పింది. నేనే ఎన్నోసార్లు చూసిన ప్రతిసారి నవ్వుతున్నా. ఒక్క జోకు 10 సార్లు వింటే మనకి నవ్వు రాదు కదా, కాకపోతే ఆ పాపది క్యూట్ మూమెంట్స్ ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది. ఇదేదో క్లిక్ అవుతుంది, నేను నవ్వేది వేరే వాళ్ళకి కూడా నవ్విద్దామని చెప్పి దాన్ని పెట్టాను. యాక్చువల్గా మా ఛానల్లో కన్నా, మా ఇన్స్టాగ్రామ్ కన్నా వేరే వాళ్ళు దాన్ని ఎక్కువ వైరల్ చేసింది అనమాట. అంటే వేరే వాళ్ళ దాంట్లో పెడితే ఎక్కువ పోయినట్టు. అవును. సో లవ్ మ్యారేజా మీద అరేంజ్ మ్యారేజా? మా ఇద్దరికి లవ్ మ్యారేజ్ లాగా అనిపిస్తుందా? ఎందుకు లవ్ లాగానే అనిపిస్తుంది అంటే, ఏదైనా క్వశ్చన్ అడగానే ఇద్దరు ఫేసులు చూసుకోవడం, ఏం చెప్పాలనడం, దాని తర్వాత అంటే బ్రదర్ మాట్లాడుతుంటే కాదు అని చెప్పేసి మీరు అనడం. సో అది అంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితే అంటే హస్బెండ్ ఏమనుకుంటాడో మనం ఏదైనా మాట్లాడితే, అంటే మా భార్య ఏమనుకుంటుందో ఏదైనా మాట్లాడితే అట్లా అనుకుంటారు చాలా మంది అరేంజ్ మ్యారేజ్ అంటే, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. కానీ అట్లా లేరు కదా మీరు. అంటే మేబీ గ్యాప్ వస్తుంది కదా, ఇన్ని మంత్స్ అన్న గ్యాప్ తర్వాత మళ్ళీ కొత్తగా ఉంటుంది. అంటే నార్మల్గా కాల్స్ మాట్లాడుతుంటాం కానీ కలిసి ఉండడము ఇప్పుడు ఒక 2-3 months ఉంటాం, మళ్ళీ ఒక 6 months అక్కడ ఉంటారు, మళ్ళీ రావడం. సో మాకు కూడా ఎవ్రీ టైం వెళ్ళి రావడం కొత్తగా ఉంటుంది. ఓకే. దూరం కూడా దగ్గర చేస్తుంది అనమాట. అది దూరం అంటే అది ఒక సామెత ఉంది, దూరంగా సంథింగ్ ఏదో ఉంటది. అయితే ఇప్పుడు మీరు లవ్ మ్యారేజా ఏం మీరు చెప్పట్లేదు? అరేంజేనా? సో ఎప్పుడు జరిగినాయి పెళ్లి చూపులు, అసలు ఏం జరిగినాయి, ఫస్ట్ చూసినప్పుడు ఏమనుకున్నారు? పెళ్లి చూపులు నేను ఎన్నోసార్లు చెప్పిన, నువ్వు చెప్పమ్మా ఈసారి. అసలు వచ్చినప్పుడు ఎలా వచ్చినావు చెప్పు. ఇలా నా వర్షన్ లో పెళ్లి చూపులు
ఫస్ట్ వీళ్ళ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు. మార్నింగ్ వచ్చి ఈ అబ్బాయి ఓకే మంచినే కాళ్ళు చేతులు మంచినే ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకొని సరే అని వాళ్ళు ఈవినింగ్ ఇన్వైట్ చేశారు, మీరు మా అమ్మాయిని చూసుకోవడానికి రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. అప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు నాకు పేరెంట్స్ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది. ఒక కూతురు గురించి ముందే నన్ను కలవడానికి వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్తో అంత కన్ఫర్మేషన్ తీసుకొని మంచి ఫ్యామిలీ అని కనుక్కొని తర్వాత వాళ్ళ పాపను చూపెట్టడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఓకే కొంచెం డీసెంట్ ఫ్యామిలీ అని అనుకున్నాను. తర్వాత వాళ్ళు ఈవినింగ్ ఇన్వైట్ చేసినప్పుడు వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత నేను అనుకున్నా ఈమె ఎంబీఏ చేసింది. ఎంబీఏ అంటే నేను ఓన్లీ బీటెక్ మెకానికల్ ఇంజనీర్ని, తర్వాత మెరైన్ సైడ్ వచ్చాను. కానీ ఎంబీఏ చదివింది నాకన్నా ఎక్కువ చదివింది కాబట్టి కొంచెం ఎక్కువ కాన్ఫిడెంట్గా ఎక్కువ అది కొంచెం ఉంటుందేమో పొగరు ఉంటుందేమో అని అనుకున్నా. కానీ రావడంతో కొంచెం వణుక్కుంటూ పెళ్లికు ఈమెకు కూడా పెళ్లి చూపులు ఫస్ట్దో సెకండ్దో అనుకుంటా ఇంటికి ఎవరైనా రావడం ఫస్ట్ టైం, అది సెకండ్ పెళ్లి చూపులు అనమాట. సో నేను అలా రాగానే కొంచెం టెన్షన్ ఫుల్ టెన్షన్ తోటి ఉండే అనమాట. అందరి ముందు సరిగ్గా మాట్లాడలేకపోయింది, పేరు కూడా సరిగ్గా చెప్పలేదు అనమాట. అందరి ముందట ఇంకేం మాట్లాడుతుంది అని చెప్పి ఇంట్లో వాళ్ళతో చెప్పాను, నేను అమ్మాయితోటి విడిగా మాట్లాడతాను అంటే ఈమె దాని గురించి కూడా వాళ్ళ అమ్మతోటి ఏడ్చింది, నేను మాట్లాడట్లా విడిగా నాకు భయము అని చెప్పి అన్నదంట. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు తెలుస్తుంది, నువ్వు డెసిషన్ తీసుకోవాలంటే ముందు మాట్లాడాలి అని చెప్పి ఫోర్స్ చేసి ఇద్దరం విడిగా కూర్చొని మాట్లాడినాము. అప్పుడు కంఫర్ట్గానే నవ్వుకుంటూ మాట్లాడింది అనమాట విడిగా కూర్చొని. అంటే నేను కొంచెం ఓవర్గా క్వశ్చన్స్ అడిగాను, మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత నీకు ఓకేనా అన్నట్టు. నిజంగా పెళ్ళైపోయింది అన్న లెవెల్లో ఈమెతో మాట్లాడినా, నాకు తెలియకుండానే మాటలు అట్లా వచ్చేస్తున్నాయి. సో ఈమెను నేను ఫస్ట్ అడిగిన డౌట్ ఏంటంటే నీకు మెరైన్ ఫీల్డ్ ఓకేనా, ఇట్లా షిప్లోకి వెళ్తే నీకు ఏం ప్రాబ్లం లేదా అని చెప్పి. దానికేమో ఓకే అంది, నేను ఐ రెస్పెక్ట్ యువర్ ప్రొఫెషన్ అని అన్నది. ఓకే, సో అన్నదా ఈ వర్డ్? ఓకే, అంటే మీ వర్షన్ చెప్పండి. యాక్చువల్గా అక్కడ ఏంటంటే నావీ అని కొంచెం టెన్షన్ పెట్టించింది. వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు, అమ్మో ఎట్లుంటారో ఏమో అన్న కొంచెం భయం ఉండేది. సరేలే వెళ్ళేసి వచ్చింది కదా, వెళ్ళేసి వచ్చాక చూద్దాంలే అని. యాక్చువల్లీ ఈవినింగ్ వస్తారన్న విషయం తెలీదు. సడన్గా వెళ్ళారు, ఇంటికి వచ్చి వాళ్ళు వస్తారు ఇంకొక గంటలో రెడీ అవ్వాలి. ఇదేం షాక్, మీరు ఇప్పుడే వస్తారంటే ఎట్లా అని అంటే మేము వాళ్ళు వస్తా అన్నారు, మేము కూడా రమ్మన్నాం, సరే అంటే చూద్దాంలే అని రెడీ అయి కూర్చో. కానీ అలవాటు లేని పని ఫస్ట్ టైం చేస్తాం అనుకుంటాం కదా, సేమ్ అలవాటు లేని పని ఇక్కడ సెకండ్ అని చెప్పారు మీరు. ఫస్ట్ టైం అంత లేకుండే, ఫస్ట్ టైం వాళ్ళందరూ మా రిలేటివ్సే ఉండే. సో కంఫర్ట్, ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు కదా, సో ఎవరు తెలీదు అమ్మో అని అనుకున్నా. తర్వాత చూసి మా పేరు చెప్పడానికి కూడా వనుక్కుంటే చెప్పిన. అయిపోయినాక లోపలికి వెళ్ళిపోయి మా మామ వచ్చి మాట్లాడు అంటే నేను మాట్లాడాను అని ఒక 15-20 minutes మా ఇద్దరికి ఫైట్ అనమాట. ఎందుకు మాట్లాడితే కదా తెలుసదంటే లాస్ట్కి నా కోసం మాట్లాడు అని అంటే ఓకే సరే మాట్లాడతాను. అప్పుడు మాట్లాడా. ఫస్ట్ ఏమని అన్నాడు దగ్గరికి వచ్చి? ఫస్ట్ నువ్వు తింటావా అని అడిగాడు ఫస్ట్. అదొక్కటే కదా ఫస్ట్ క్వశ్చన్ అది. అంటే కొంచెం ఏమన్నా కంఫర్ట్ గా ఫీల్ చేద్దాము అన్నట్టు అలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట నవ్వుతూ. సరే అప్పుడు తినలేను అని అంటే ఏం చేస్తుండే? తిండి పెట్టరు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అప్పుడే అనేటోని. దాని తర్వాత ఏం మాట్లాడుకురా ఆ టైంలో? అంటే క్యాజువల్ గా జాబ్ గురించి చెప్పడం, అట్లా కాన్వర్సేషన్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు నావీలో అంటే చేస్తుండే కదా చెప్పిండు, అంటే 6 months అక్కడ ఉంటా 3 months ఇక్కడ ఉంటా అన్నప్పుడు మీకు అది ఏదైనా ఫియర్ ఉండేనా? నాకు అప్పుడు అంత ఐడియా లేదు కదా మనకి జాబ్స్ గురించి. మామూలుగా ఈ ఆర్మీ నావీ అవి డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఇది ఏంటి కొత్తగా ఉంది కదా, అదే 6 months షిప్లోకి వెళ్తే మనం మంచిగా కంఫర్ట్ కూడా అనుకునేదాన్ని. అసలు ఈ వీడియోస్లలో ఉంటుందని తెలియదు కదా అప్పుడు, తర్వాత స్టార్ట్ అయింది. ఓకే, భయం ఏం లేకుండా నిజం చెప్పండి. అంటే ఇంట్లో వాళ్ళు కూడా అల్లుడు లేకుంటే ఇంట్లో అంటే వాళ్ళ అత్త మామ గాని ఇట్లా చూస్తారు అది ఇది అని చెప్పేసి ఒక టెన్షన్ ఉంటుంది. అట్లాంటిది అంటే పేరెంట్స్ సైడ్ నుంచి అట్లా అంటున్నా? మా సైడ్ అంత పర్టికులర్ గా ఇట్లనే ఉండాలి అని ఏం ఉండదు. ఓకే, సో ఎవరి ప్రొఫెషన్ అయినా ఒక వాళ్ళ ఇష్టంతోనే జాయిన్ అవుతారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్. ఓకే, సో సేమ్ ఇదే డైలాగ్ అప్పుడు కొట్టినావు. నేను ఎవరి ప్రొఫెషన్ కి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే ఈవెన్ ఇప్పుడు మా మమ్మీ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్, సో తన పొజిషన్ డిఫరెంట్. మా డాడీ ఆర్టీసీ డ్రైవర్,
సో కంప్లీట్ డిఫరెంట్ కదా మమ్మీది కానీ డాడీది కానీ. సో ఎవరి జాబ్ వాళ్ళది, ఎవరికి ఉట్టిగా రాదు కదా, కష్టపడితేనే కదా ఏ జాబ్ అయినా వచ్చేది. సో వదిన అసలు ఏం మాట్లాడేదన్నా ఇంతగానం మాట్లాడుతుంది. ఏమో అప్పుడప్పుడు మూడు బాగున్నప్పుడు మాట్లాడుతుంది. సో బ్రదర్ లా మీకు ఎక్కువ నచ్చే క్వాలిటీస్ ఏంటి? నచ్చేవా, కొంచెం కేరింగ్ ఎక్కువ. ఓకే, అంటే ఎట్లా? అంటే ఇప్పుడు నేను బాగాలేదు అని పడుకుంటే సరేలే పడుకుంది కదా అని వదిలేస్తాడు. మామూలుగా వేరే వాళ్ళైతే లే ఈ పని ఉంది చెయ్యి, ఆ పని ఉంది చెయ్యి. కంఫర్ట్ జోన్ ఎక్కువ. ఓకే, మాకు ఆల్మోస్ట్ మేము ఇంట్లో ఉన్నామంటే డేలో ఒక 10 times అయినా ఫైట్ చేసుకుంటాం తెలియకుండానే. నువ్వు ఇది వద్దు అంటే ఇది చేసినావు, అది అలానే నడుస్తుంటది మాది ఎక్కువ. ఇప్పుడు మా మనిషి ఏంటంటే రీసెంట్ గా ఏమన్నా అనగానే నాకు నాన్న కావాలి, అమ్మొద్దు నేను వెళ్ళిపోతా నాన్న దగ్గరికి అంటే సరే పంపిస్తా పదా షిప్ కి పంపించేసిద్ది. అమ్మో నన్ను షిప్ కి పంపిస్తుందంట నాన్న, నేను రాను, నేను వెళ్ళను. అంటే ఫస్ట్ టైం వెళ్తా అంటే దాని తర్వాత పంపిస్తా అంటే వద్దంటది. ఇంకా అసలు షిప్ కి పంపిస్తుందంటే నాన్న వద్దు. షిప్ అంటే కొంచెం తెలియదు కదా, భయం. తీసుకెళ్ళారు అనుకుంటా కదా ఒకసారి, మామూలు బోటింగ్ అట్లా తీసుకెళ్ళినా కానీ పెద్ద షిప్ కి ఇంకా తీసుకెళ్ళలేదు. ఓకే, అదే అక్కడికైతే టూర్ కి అయితే తీసుకెళ్ళారు మొత్తం చూపించడం అనేది. సో వదినలో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? వదినలో నచ్చే క్వాలిటీసా? వదిన అంటే ఏమన్నా ఇంకో వదిన ఉందా? సో ఈమెలో నచ్చే క్వాలిటీస్ చాలా క్యాజువల్ గా ఉంటది అనమాట, నటించదు. ఓకే, నాకు ఆర్టిఫిషియల్ గా ఉండడం నచ్చదు అనమాట. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. తన వేరే వాళ్ళ కోసం చేంజ్ అవ్వడానికి ఏముండదు, నేను ఇట్లనే ఉంటా అన్నట్టు ఉంటది. అది ఒక ఇండివిజువాలిటీ ఉంటది. సో ఆ యాటిట్యూడ్ నాకు నచ్చుద్ది. కొందరిలో ఇప్పుడు ఈ జనరేషన్ అమ్మాయిలకి ఏంటంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇండిపెండెంట్గా ఉన్నాను, నువ్వు మొగాడివి, నేను అలా కొంచెం డిఫరెన్సెస్ చూపెట్టి కొంచెం నేను ఈక్వల్ అన్న ఆ భావన ఎక్కువ ఉంటుంది అనమాట. ఈమెలో ఆ భావన ఉన్నా కానీ ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో ఎక్కడ తగ్గాలో తెలిసి అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అది అట్లా ఉండాలి అన్నది నా ఏంటి, అట్లా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి. ఈమె నా కోసం ఓడిపోవాలనేది ఉద్దేశం కాదు, అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, అది ఇంకా పెద్దగా అవుతుంది అన్న టైంకి తను దాన్ని నార్మల్ చేయగలదు. ఓకే, అయితే పెళ్ళి అయినా ఎన్ని డేస్కి మీరు వెళ్ళడం జరిగింది మళ్ళీ? మా పెళ్ళి August 31st అవుతే నేను ఎప్పుడు వెళ్ళాను, మార్చ్లో ఎక్కాను అనుకుంటా కదా. 6 months అంటే మాది 2018లో అయింది. ఓకే, 2019 ఏప్రిల్ మే ఆ టైం. ఓకే, టైం మంచిగా దొరికింది ఆ టైం. అంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎట్లుండే మీ ఫీలింగ్? అంటే వెళ్తుండు అన్నప్పుడు ఏడ్చినా అనుకుంటా. ఏడ్చినా అరే ఇంకా కొన్ని రోజులు ఉంటావు అనుకున్నా వాళ్ళే. తర్వాత వెళ్ళినాక ఒక 1-2 days కొంచెం అనిపించింది. తర్వాత ఇంకా వెళ్ళాలి తప్పదు కాబట్టి మనం కూడా సెటిల్ డౌన్ అవ్వాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఇక్కడ 3 months ఉంటారు కదా, ఉండి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఫీలింగ్ అనిపిస్తుంది, అబ్బా ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు, వెళ్ళాలా అని చెప్పి? ఎప్పుడైనా ఇంటి నుంచి వెళ్ళి షిప్ ఎక్కుతున్నప్పుడు కొంచెం హెవీగానే అనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ ఉన్న కంఫర్ట్ జోన్కి మళ్ళీ వర్క్కి వెళ్ళాలి అదొకటి ఉంటుంది. ప్లస్ ఇంట్లో వాళ్ళందరినీ విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు మామూలుగా ఎవరికైనా ఆ ఫీలింగ్ ఉంటుంది. నాకు ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ రోజులు వెళ్ళాల్సి ఉంటుంది కదా. నేను మామూలుగా ఎవరైనా ఫారెన్ కంట్రీకి వెళ్తున్నప్పుడు భార్య పిల్లలతోటి వాళ్ళు ఫారెన్ కంట్రీకి వెళ్తారు, అప్పుడు వాళ్ళకి అంత ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మొత్తం ఫ్యామిలీని విడిచిపెట్టి ఒక్కడనే వెళ్ళాలి అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఆ టైంకి. అప్పుడప్పుడు నాకు ఈ గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసేటోళ్ళు ఉంటారు చూడు, ఇప్పుడు నా పరిస్థితి అయినా కొంచెం బాగుంది. 6 months తర్వాత ఇంటికి వస్తున్నాను, ఇక్కడే ఉంటున్నాను కొన్ని నెలలు. గల్ఫ్లో పనిచేసే వాళ్ళకి ఏంటి కొన్ని సంవత్సరాలు డబ్బులు లేక అక్కడ ఒక 4-5 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ ఒక్కసారి చూడడానికి వచ్చి మళ్ళీ నెల రోజుల్లోనే మళ్ళీ వెళ్తారు. సో వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. సో ఒక్కొక్కరి లైఫ్ అలా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ రిలీజ్ అవుతా ఉంటాయి మీ దాంట్లో, సో ఇది ఎట్లా మరి? యూట్యూబ్ లో వీడియోస్ రిలీజ్ అవ్వడానికి నేను షిప్ లో ఉన్నప్పుడు రిలీజ్ అవ్వడానికి నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టుకుంటాను మాక్సిమం అంత కంటెంట్. కొన్ని వ్లాగ్స్ నార్మల్గా ఉంటాయి, నేను ఎన్నో కంట్రీస్ వెళ్తూ ఉంటా, సింగపూర్ అట్లా ప్రతిదీ వెళ్ళింది. నేను అన్ని ఒకేసారి అప్లోడ్ చేయను అనమాట, ఇట్లా స్టాండ్ బైగా కొన్ని పెట్టుకుంటాను. ఒక 10 వీడియోలు పెట్టుకున్నాను అనుకో,
నేను ఈ వీక్ ఇది పెట్టమ్మా, నువ్వు ఏ వీడియో షూట్ చేయలేదు కదా, నేను సింగపూర్ వెళ్ళిన ట్రిప్ ఉంది కదా, అది ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టినా, అది నువ్వు పెట్టేసే లైవ్ చెయ్యి అన్నట్టు కొన్ని చెప్తాను. కొన్నిగా అప్పటికి మా మొత్తం కలెక్షన్ అయిపోయింది, ఇంకా పెట్టడానికి ఏం లేదన్నప్పుడు నేను షిప్లోనే ఈ షిప్ ఇప్పుడు టైటానిక్ మునిగిన ప్లేస్లో ఉంది, లేదంటే ఈ పోర్ట్కి వెళ్ళినా నేను, ఇక్కడ ఇది జరిగింది, షిప్లో నేను తుఫాన్ వచ్చింది, సో షిప్కి రిలేటెడ్ నేను షూట్ చేసుకొని ఏదైనా పోర్ట్ వచ్చినప్పుడు అక్కడ అప్లోడ్ చేస్తాను అనమాట. అప్పుడప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏది ఉండదు కంటెంట్. ఈమెతో వీడియో కాల్ మాట్లాడింది, మా పాపతో వీడియో కాల్ మాట్లాడిన దాన్ని కూడా ఏదైనా వీడియోలో ఇన్సర్ట్ చేసి ఫ్యామిలీతో ఎలా కనెక్ట్ అవుతున్నా అటువంటివి కూడా చేస్తూ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, సో వీడియో చేసేటప్పుడు ఏదైనా కామెడీ ఉంటుందా, లేకుంటే ఎక్కువ కంటెంట్ ఎవరు తీసుకుంటారు, ఎవరిని యాక్టింగ్ చేపిస్తారు మీరు ఇంట్లో? నేను ఇంట్లో కంటెంట్ అంటారు కదా, కర్త కర్మ క్రియ. ఇప్పుడు అమ్మ ఇక్కడ ఖాళీ కూర్చుంది అని నేను అనుకున్నాను అనుకో, సడన్ గా అమ్మ మీద ఏదైనా కాన్సెప్ట్, అమ్మ వంట చేస్తుంది అనుకో, అమ్మ అక్కడి నుంచే వాళ్ళకి స్పెషల్ గా ఇట్లా రెడీ అయ్యి చేపించే వీడియోలు ఏముండవు, అక్కడ కిచెన్ లో వంట చేస్తుంది, అక్కడే ఏదైనా కామెడీ తోటి చేపించడానికి ట్రై చేస్తాను. ఈమె ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు ఈమె నాతో కామెడీ పంచి ఇచ్చేటట్టు, సో అప్పటికప్పుడు చెప్తాను. వాళ్ళు ఇట్లా ఒక మైక్ పెట్టేసుకొని వాళ్ళు అప్పుడు యాక్ట్ చేస్తారు, తర్వాత దాన్ని నేను ఎడిట్ చేసుకుంటాను. వాళ్ళు సరిగ్గా చేయలేదు అన్నప్పుడు మెయిన్గా ఈమెతోటే ప్రాబ్లం వస్తుంది, ఒక 3-4 టేకులు తీసుకున్నా కానీ చేస్తుంది. ఓకే, అయితే డైరెక్టర్ మీలో ఉన్నాడు, ఒక డైరెక్టర్, ఒక యాక్టరు. నాకు ఉంది, కాకపోతే నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నా, ఇంటి నుంచి బయట రాలేకపోతున్నా. ఇంటి నుంచి బయటకు వచ్చానంటే ఇంకొంచెం ఎక్కువ టాలెంట్ చూపించవచ్చు అని నాకు ఉంది. మరి ఇంట్లో నుంచి ఎందుకు బయటకు వెళ్తాలే? ఇవ్వ పంపట్లేదు నన్ను బయటికి. కాదు, ఇప్పుడు దండం పెట్టరు ఎందుకు? మాత్రం టైం స్పెండ్ చేయకుండా బయటకు వస్తే ఎట్లా? ఓకే, అయితే ఇప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు సీరియస్గా ఉంటాడా, అంటే ఒకవేళ టేక్స్ ఎక్కువ తీసుకొని మనం ఏదైనా వేస్తే ఎట్లుంటది అసలు ఆ కన్వర్జేషన్ కానీ అక్కడ ఆ సిచ్యువేషన్ కానీ? ఫస్ట్ నాకు డైలాగ్ చెప్పగానే నేను చేసేది నవ్వడమే. ఓకే, సరే చెప్పు అని గట్టిగా అంటే కూడా నేను నవ్వగానే పక్కన వాళ్ళందరూ నవ్వేస్తారు. అది అక్కడికి డిస్టర్బ్ అయిపోతుంది ఒక 5-10 నిమిషాలు. ఇంకా తర్వాత చేయాలి అని చెప్పి కొంచెం సీరియస్ గా చేస్తాం. ఓకే, ఎక్కువ డిస్టర్బ్ అయ్యేదైతే నాతోనే. ఓకే, ఎక్కువ సీరియస్ ఎప్పుడు అయ్యింది అంటే మీకు కూడా ఎక్కువ కోపం వచ్చింది? అంటే తక్కువ, ప్రస్తుతం స్టార్టింగ్ లో ఎక్కువ ఇది ఉండేది, వద్దు వీడియోస్ వద్దు, యూట్యూబ్ వద్దు అనేసి. ఇప్పుడు అలవాటు అయిపోయింది. అంటే ఫస్ట్ నువ్వు వద్దన్నావు, అసలు వీడియోస్ వద్దు, ఏమొద్దు, అసలు ఫ్యామిలీ వద్దు, ఫ్యామిలీ వీడియోసే పెట్టొద్దు అని చెప్పి ఈమె వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడంటే ఫ్యామిలీ బ్లాగ్స్ ఎక్కువ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఈ మధ్య. ఆ స్టార్టింగ్ లో ఫ్యామిలీ బ్లాగ్స్ చాలా తక్కువ, ఎవరో కొందరు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటది అంటే ఈమెకు ప్రాబ్లం లేకపోయినా కానీ ఇప్పుడు రిలేటివ్స్, అయ్యా మీ ఇంటి విషయాలు కూడా మీరు మొత్తం యూట్యూబ్ లో పెట్టడం అవసరమా అని వాళ్ళు కామెంట్ చేసేసరికి మళ్ళీ వాళ్ళు ఈమెతోటి అనడం, ఎందుకమ్మా నువ్వు రావడం వీడియోలో, ఆయననే ఏదో చేసుకోమనొచ్చు కదా అన్నట్టు. నాదేంటంటే పాయింట్, అందరు ఎట్లా విడిగా చేసుకుంటున్నారు, దాంట్లో యూనిక్ ఏముంటది. ఇప్పుడు ఫ్యామిలీ టైప్ చేసామనుకో కొంచెం ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతాయి అన్నట్టు వీళ్ళని ఇన్వాల్వ్ చేసేవాడిని. వీళ్ళు ఉంటేనే, నేను ఒక్కని చేయాలనుకుంటే షిప్ లో ఉన్నప్పుడు కూడా ఒక్కని చేసుకోవచ్చు, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళతో చేస్తే కొంచెం మంచి కంటెంట్ వస్తుంది అన్నది ఒక ఉద్దేశం. ఓకే, ఎప్పుడైనా సీరియస్ అవ్వడం జరిగిందా మీ పైన ఎక్కువ? నా పైన తక్కువ. ఇంతకుముందు ఆఫ్ కెమెరాలు నాకు ఒకటి చెప్పారు, ఇట్లా చేయబట్టుకున్నా అదా, అది ఎప్పుడు టిక్ టాక్ టైంలో. ఓకే, అదేంటి కరోనా అదేమంటారు, ఏదో 3 వీడియోస్ లైన్ బై లైన్ ఉంటాయి. అవును, అప్పుడు ఒక వీడియో వైరల్ అయింది అనమాట. పక్కిన టైంకి కరోనా వచ్చింది అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళిపోతారు, ఆమె కరోనా వస్తే నిన్ను తీసుకెళ్తున్నారు అన్నది ఒక కామెడీ బిట్ అనమాట. సో అది షూట్ చేసి అది బాగా వైరల్ అయింది. సో దానికి కంటిన్యూషన్ గా మోప్తో కొట్టాలన్నమాట. నేను అన్నాను, ఈమెకి అనుమానం వస్తుంది కదా, పక్కిన టైంకి వస్తే నిన్ను తీసుకెళ్తున్నారు అంటే ఈమెకు డౌట్ వచ్చి నెక్స్ట్ బిట్ లో నన్ను ఆ చీపుడు తోటి కొట్టాలి అన్నట్టు ఈమెకు ఒకటి ఇచ్చాను అనమాట. ఈమె అది చేయడానికి నేను చెయ్యను, నేను కొట్టాను అని ఏదో చేసి, ఇది కామెడీ లానే చూడు, ఇంకెక్కువ ఆలోచించకు అని చెప్పి అప్పుడు కొంచెం సీరియస్ అయినా. దొరికిందే ఛాన్స్ అని. ఇప్పుడు నా కూతురు కొడుతుంది. అసలు మానసిక్ కొట్టడం అలవాటు చేసిందే వాళ్ళ నాన్న.
కొట్టడం అలవాటు అంటే తను ముద్దుగా చిన్నప్పుడు కొట్టిన ప్రతిసారి బాగా కొట్టించుకునేవాడు. ఇంకా అదే అట్లనే ఇప్పుడు కూడా తను నేనుంటే కొట్టడం అనేది ఒక లవ్ ఎక్స్ప్రెషన్ లాగా అయిపోయింది దానికి, నన్ను కొట్టడం అంతే. ఓకే, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తున్నట్టుంది కదా మీకు మంత్లీ? ఈ షార్ట్ వీడియోస్ వల్ల అంత లాభం ఏమి ఉండదు. ఈ లాంగ్ వీడియోస్ ఒకవేళ అది 1 million దాటితే అప్పుడు కొంచెం మంచి ఇన్కమ్ ఉన్నట్టు. కాకపోతే అలా 1 million వెళ్ళాలి అని అంటే అది మరీ యూనిక్ గా ఉండాలి, లేదంటే ఏదైనా ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అయి ఉండాలి. ఓకే, సో అలా ఫ్యామిలీ వ్లాగ్స్ కి అంత కాంట్రవర్షియల్ గానీ ఇంత ఇంట్రెస్టింగ్ గా 1 million వెళ్ళేటట్టు ఉండవు. నాది ఎక్కువ సెంటిమెంట్ వీడియోస్ కి, ఇప్పుడు నేను షిప్ ఎక్కుతున్న మూమెంట్ లో, షిప్ దిగిన మూమెంట్ లో అటువంటి వీడియోస్ కి ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో రెగ్యులర్ గా నేను ఇంకా కొత్త కంటెంట్ చేయడానికి మధ్య మధ్యలో ట్రై చేస్తూ ఉంటాను. సో అవి క్లిక్ అయినాయి అంటే అప్పుడు మంచిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత షిప్ లో ఏదన్నా మీకు భయంకరమైన సిచ్యువేషన్ ఏదైనా ఎదుర్కొన్నారా మీరు? భయంకరంగా అంటే నాకు షిప్ మొత్తం వెదర్ రఫ్ ఉన్నప్పుడు, సముద్రం రఫ్ ఉన్నప్పుడు, తుఫాన్ లాగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఇలా చైర్ మీద కూర్చున్నా కూడా ఇదంతా నా క్యాబిన్ అనుకోండి, షిప్ లో నా క్యాబిన్, ప్రతి ఒక్క వస్తువు ఆ మీద ఉన్నాయి అన్ని కింద పడిపోతే నేను అప్పుడప్పుడు ఇష్టంగా కొనుక్కున్న కొన్ని వస్తువులు కూడా పడిపోయి విరిగిపోయినాయి అనమాట. సో ఆ టైంలో అనిపిస్తుంది ఏంద్రా బాబు ఇంత కష్టంగా ఉంది అని. అంటే మనం సరిగ్గా నిద్ర కూడా పోలేము, బెడ్ మీద పడుకున్నా కానీ ఆ బెడ్ నుంచి కింద పడ్డాము, కరెక్ట్ స్నానం కూడా చేయలేము, ఆ టైంకి స్నానం కూడా చేయబుద్ది కాదు, పొరపాటున జారి పడిపోతే అక్కడే పోతాం మనం. సో అటువంటిప్పుడు కొంచెం డేంజరస్ అనిపిస్తుంది. నేను అప్పుడప్పుడు అటువంటి టైంలలో కూడా గాలి ఎంత వస్తుంది అంటే ఈ గాలి దగ్గర నేను ఏదైనా వీడియో తీసుకుంటే మంచి వ్యూస్ వస్తాయి అన్న ఉద్దేశంతో రిస్క్ తీసి బయటకు వెళ్ళి వీడియో తీస్తాను అనమాట. ఇప్పుడు అలా వీడియో తీసి నేను పోస్ట్ చేసిన టైంకి మన దగ్గర నుంచి కాల్ వస్తుంది, నిన్ను ఎవడెళ్ళమన్నాడు, అంత రిస్క్ ఎవడు తీసుకోమన్నాడు, మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పి. సో నేను రిస్క్ లో కూడా కొంచెం కంటెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. కానీ షిప్ ఇప్పుడు మనం నార్మల్ గా ఏదైనా వీడియో చూస్తే, మేమైతే వీడియో చూస్తాం, మీలాగా రాలేం కాబట్టి, కొన్ని షిప్స్ అంటే వాటర్ వచ్చినప్పుడు కానీ పక్కన కానీ ఒకటేసారి ఇట్లా పడిపోతే వాటర్ మొత్తం ఇట్లా ఎగురుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది అట్లాంటి? నిజంగా ఒక మనిషి ఇట్లా కింద పడిపోయినట్టు అయిపోతాడు కదా. అదే ఇప్పుడు నేను వస్తువులన్నీ కింద పడుతున్న టైంలో అప్పుడప్పుడు ఒకేసారి ఆ అల ఇంత పెద్ద ఉండి దాని గ్యాప్ లాగా వచ్చి ఇట్లా ఒకేసారి ఎత్తేసినట్టు అవుతుంది అనమాట. సో ఇలా మీద నుంచి లేచి కింద పడిన ఫీలింగ్ మాకు వస్తుంది, ఏమైంది కడుపులో తిప్పుతుంది అనమాట ఒకేసారి. సో అటువంటి సిచ్యువేషన్స్ అవుతూ ఉంటాయి. నెలకి ఒక్కసారైనా ఒక రోజు రఫ్ వెదర్ టైప్ ఉంటది మినిమం. నార్మల్ టైంలో అయితే నార్మల్ గా వెళ్ళిపోతా ఉంటదా? ఇక వెదర్ బాగుంది ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటది. ఓకే, సో అప్పుడప్పుడు క్లైమేట్ ఇక్కడ కూడా అప్పుడప్పుడు సడన్ గా ఈదురుగాలులు వస్తాయి కదా సముద్రంలో కూడా. అయితే ఈ క్వశ్చన్ నేను పక్క అడగాలి మిమ్మల్ని. అమావాస్యకి అంటే పౌర్ణమికి సముద్రంలో కొన్ని చేంజెస్ ఉంటాయి అని అంటారు, నిజమేనా అది? అది నిజమే, ఎందుకంటే ఎర్త్ మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటది కదా, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫుల్ మూన్ లో ఉన్నప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ పుల్ చేస్తుంది. సో పుల్ చేస్తే ఆ వాటర్ అనేది మీ అలలు ఎక్కువ అవుతాయి అన్నమాట. సో దానివల్ల రఫ్ వెదర్ ఏర్పడుతుంది. సో పౌర్ణమి టైంకి ఎక్కువ రఫ్ ఉంటుంది వెదర్. ఉట్టి అదొక్కటే రీజన్ కాదు, ఇంకా వేరే కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అప్పుడున్న మన దగ్గర ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ప్రకారము చేంజ్ అవుతూ ఉంటది. అయితే 6 months ఒకసారి మీరు షిప్ లో ప్రయాణం చేస్తారు కదా. సో ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, మనం బెడ్ పైన పడుకున్నప్పుడు మన ఇంట్లో పడుకున్నప్పుడు మార్నింగ్ లేచేటప్పుడు మనం భూమి మీద కాలు పెట్టిన తర్వాత మనకు కొంచెం ఎనర్జీ వచ్చినట్టు ఉంటది. బెడ్ పైన ఉన్నప్పుడు ఎనర్జీ ఉండదు మనకు. సో అట్లా షిప్ లోకి వెళ్తారు మీరు, మళ్ళీ షిప్ నుంచి మీరు ఎర్త్ పైన అంటే భూమి పైన కాలు పెట్టినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మా ఫ్రెండ్స్ ఇదే టాపిక్ మీద నేను వీడియోస్ చేస్తాను, ఫుల్ కామెడీ క్రియేట్ చేస్తాను. మనకంటే ఇప్పుడు కొత్త చూసిన వాళ్ళకి నేను మంచి వీడియోస్ అని ఉంటుంది, కానీ మా షిప్ లో నేను ఇంతకుముందు పనిచేసిన వాళ్ళకి కొంచెం నా మీద ఫ్రెండ్స్ ఎట్లా కామెడీ చేస్తారు కదా, మరి నువ్వు షిప్ దిగినప్పుడు ఓవర్ చేసుకుంటూ ఇంద్రా సినిమా టైప్ లో ల్యాండ్ టచ్ అవగానే కిస్ చేయడం అటువంటివి చేయకు, నువ్వు అవి కూడా చేస్తావు నాకు తెలుసు, వ్యూస్ కోసం ఎంతైనా చేస్తావు నువ్వు అన్నట్టు వాళ్ళు కామెడీ క్రియేట్ అనేటోళ్ళు అనమాట. కానీ నిజం చెప్పాలంటే నేను షిప్ మీద ఉన్నానంటే అది మొత్తం మెటల్ అనమాట, స్టీల్. సో అక్కడ నుంచి ఒక్కసారి ఆ షిప్ దిగి ల్యాండ్ మీద అడుగు పెట్టామంటే తెలియకుండానే మనకు తెలిసిపోతుంది, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అబ్బా ఎంతసేపు ఆ షిప్ లోనే ఉన్నాం, ల్యాండ్ మీద మనం ఉండాల్సిన ప్లేస్ లో ఉన్నామని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అంటే షిప్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీతో ఏదైనా షేర్ చేసుకున్నాడా? అంటే భయంకరమైనది కానీ ఏదన్నా, అంటే ఈ రోజు ఇట్లా జరిగింది అది అనడం కానీ?
ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే ఏం చేయలేదు. ఇప్పుడు అంటే మీరు భయం పడతారని చెప్పడేమో. రఫ్ వెదర్ అంటే షిప్ కు సంబంధించిన విషయాలు ఎక్కువ చెప్పను. ఏమన్నా నాకు పర్సనల్ గా షిప్ లో ఇట్లా ప్రాబ్లం ఉంది, ఎవరితోటైనా గొడవైంది, నా మనసు బాగాలేదు అటువంటి చెప్తాను. కానీ నా వర్క్ గురించి అంటే క్లైమేట్ ఇట్లుంది, ఈరోజు ఇంత అలలు ఉన్నాయి, ఇట్లా ఎక్కువ షేర్ చేసుకోలేదు. ఈమె కూడా కొన్ని నేను వీడియోస్ పెట్టిన తర్వాతనే తెలుసుకుంటది. ఓకే, అంటే షిప్ లో గొడవలు అయితాయా? ఎక్కడున్నా గొడవలు అవుతాయి. గొడవలు ఇన్ ద సెన్స్ సీనియర్స్ తోటి కానీ, వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కానీ, జనరల్గా ఎక్కడైనా నార్మల్గా కొన్ని ఉంటాయి కదా డిస్టర్బెన్సెస్, అట్లా ఎప్పుడైనా జరిగినప్పుడు నాకు బాధ అనిపించినాయి. ఆ గొడవలనే కాదు, మన ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు వాళ్ళు బాధను ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు నేను ఇట్లా ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకుంటాను అప్పుడు. ఓకే, ఏదైనా సిల్లీది ఏదైనా ఎప్పుడైనా చెప్పింది షిప్ లో ఉన్నప్పుడు మీకు ఫోన్ చేసి? ఎన్నో చెప్తా. సిల్లీ తక్కువ కానీ 2020లో కొత్త కంపెనీ జాయిన్ అయ్యాడు. ఓకే, మొత్తం ఇంటర్నేషనల్ క్రూ అన్నమాట. ఇండియన్స్ ఒక్కరు కూడా ఒక్క ఇండియన్ ఉన్నారు. ఓకే, అతను ఎలక్ట్రీషియన్ సమ్ వేరే డిపార్ట్మెంట్. సో ఏమైందో తెలీదు, చీఫ్ ఇంజనీర్ తో గొడవ. చీఫ్ ఇంజనీర్ థర్డ్ ఇంజనీర్ ఒక్క కంట్రీ వాళ్ళు. సో వాళ్ళ లాంగ్వేజ్ లో వర్క్ విషయాలన్నీ మాట్లాడుకొని వాళ్ళిద్దరు చేయడం, ఈయనని సైడ్ చేసి నువ్వు వెల్డింగ్ చేయి, ఫిట్టింగ్ చేయి అని అంటే అవన్నీ నాకు రావు, నేను ఎలా చేస్తా అంటే సెకండ్ ఇంజనీర్కి అన్నీ రావాలి అని చెప్పి చీఫ్ ఇంజనీర్ అయితే ఏం చేసిందంటే తెలియకుండా కంపెనీకి హీఈస్ నాట్ ఎలిజిబుల్, సరిపోడు ఇతను షిప్లో పనిచేయడానికి, షిప్ దింపేయండి అని అఫీషియల్స్కి మెయిల్ పెట్టింది. అఫీషియల్స్ వాళ్ళు కనుక్కోవాలి కదా, కనుక్కోకుండా డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ ఇచ్చి దింపేసిండ్రు. సో మా పెళ్ళైనప్పటి నుంచి అయితే అదొక్కటే సిచ్యువేషన్, వేరేవైతే ఇప్పటి వరకు అంత సీరియస్ గా అంత అదా. నేను ఎన్నో ఇండియన్స్ వర్క్ చేసిన, ఎంతో వర్క్ చేసిన, కానీ అది ఫస్ట్ టైం ఒక వేరే కంపెనీ షిప్ అనమాట. వాళ్ళు గ్రీక్ వాళ్ళు. గ్రీక్ వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే కొంచెం క్రేజీ ఉంటారు. ఇప్పుడు తెల్లోళ్ళకి నల్లోళ్ళకి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందో గ్రీక్ వాళ్ళకి ఏంటంటే ఇండియన్స్ ని ఒక నల్లోళ్ళ లాగా చూస్తారు. మేము అప్పర్ హ్యాండ్, మీరు లోవర్. సో వాళ్ళ ఇప్పుడు నేను ఒక హయ్యర్ ర్యాంక్ లో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీడు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు, వీడికి నాకన్నా ఎక్కువ జీతం వస్తుంది, ఇండియన్స్ ఎక్కువ డెవలప్, ఆ ఫీలింగ్ ఉందని నాకు ఇంతకుముందు తెలీదు. వాళ్ళు ఇంత వెరైటీ ఎందుకు యాటిట్యూడ్ ఉంది అని నేను అనలైజ్ చేసినప్పుడు నాకు తర్వాత చెప్పింది అనమాట, ఇట్లా వేరే దేశపోళ్ళు ఆ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి ఇన్బిల్డ్గా ఫీలింగ్ ఉంటుంది, సో మేనేజ్ చేసుకోవాలి అన్నారు. సో నాకు ఒక విధంగా ఏమనిపించింది అంటే అక్కడే 6 నెలలు చేసే కన్నా ఆ 2-3 నెలల్లోనే షిప్ దిగడం మంచిది అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా అట్మాస్ఫియర్ మంచిగా ఉంటేనే మనం హ్యాపీగా వర్క్ చేయగలం. ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి అనుకో వర్క్ మనం సరిగ్గా చేయము, సేఫ్టీ ఉండదు. సేఫ్టీ లేకపోతే యాక్సిడెంట్లు అయిపోతే ఏదో కాలో చెయ్యి ఎరుగుతుంది. దాని బదులు సేఫ్గా మనం దిగిపోయి తర్వాత నేను షిప్ దిగిన తర్వాత నేను మా ఏదైతే ఆఫీస్లో కూర్చునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెప్పిన, ఇంత హరాస్ చేసేటోడిని నేను ఎక్కడ చూడలేదు, ఇంకోసారి ఈ దేశపోలతో నేను వర్కే చేయను, నాకు వేరే కంట్రీ వాళ్ళతో వర్క్ చేసే షిప్లు ఉంటాయండి అని చెప్పి అప్పుడు వాళ్ళు నాకు వేరే వాళ్ళతో వర్క్ చేసే ఆ షిప్లు ఇచ్చింది అనమాట. సో కొందరికి కొన్ని ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు పాకిస్తాన్ వాళ్ళతోటి మనం మంచిగా వర్క్ చేయగలం, కానీ కొందరు ఇట్లా యూరోపియన్ కంట్రీస్ కొందరు ఉంటారు, వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, వాళ్ళతో వర్క్ చేయడం కష్టం అయిపోతుంది. ఓకే, అంటే ఇది నువ్వు వెళ్ళిన తర్వాత జస్టిఫికేషన్ ఏమైనా చెప్పుకోవడం జరిగిందా? లేకుంటే ఆ జస్టిఫికేషన్ ఏ కంపెనీలోనైనా షిప్ నుంచి వాళ్ళు దిగిన తర్వాత మామూలుగా ఫోన్ చేసి అడుగుతారు అనమాట, ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్ అంటే డైరెక్ట్ కంప్లైంట్ చేశాను, నా ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉన్నాడో వాడు సరిగ్గా ట్రీట్ చేయలేదు, నాకు ఇట్లా షిప్ దిగుతున్న విషయం కూడా నన్ను మీరు అడగకుండా తింపడం కూడా మీ తప్పు, ఇప్పుడు నాకు తొందరగా షిప్ ఇవ్వండి. నాకు తెలిసి దాని తర్వాత విత్-ఇన్ 20 days లో ఇంకో షిప్ ఇచ్చారనమాట నాకు. ఓకే, సో ఆ ఇన్సిడెంట్ వల్లనే యాక్చువల్గా పాప డెలివరీకి నేను ఉండాల్సింది ఆ షిప్ లోనే కంటిన్యూ అయి ఉంటే నా కాంట్రాక్ట్ ఖతం అయిపోయి పాప డెలివరీకి వచ్చేటోండి. ఆ మధ్యలో 1 month గ్యాప్ వచ్చి నేను ఇంకో షిప్ ఎక్కడం వల్ల పాప పుట్టే టైంకి నేను లేకుండా ఉండే. అంటే ఇక్కడ కౌంటింగ్ ఉంటది, 60 days పక్క షిప్ లో ఉండాలి. అంటే మనం ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రూల్ ఉంటుంది, మినిమం 4 months చేయాలని ఉంటుంది, ఆ కంపెనీలో 4 months మినిమం చేసేది ఉందన్నమాట కాంట్రాక్ట్. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఎట్లా ఉంటుంది? ఇంట్లో ఎక్కువ పనులు ఎవరు చేస్తారు? కుకింగ్ దగ్గర కానీ ఇంట్లో పనులు అవి ఇవి? కుకింగ్ లాస్ట్ ఇయర్ ఫీవర్ వచ్చింది, ఇంట్లో ఎవరు లేరు, పడుకున్నా, మనిషి ఏదో తినింది మధ్యాహ్నం,
ఓకే. ముందు రోజు ఏదో నాన్ వెజ్ కర్రీ ఉంటే తినేసింది, అయిపోయింది. నాకు టీ కావాలి, తలనొస్తుంది, కొంచెం చలి పెడుతుంది, కొంచెం వార్మ్ ఉంటుంది కావాలి అంటే నా లైఫ్లో అంత చెత్త టీ ఇప్పటివరకు తాగలేదు. అర్థం కాలేదు నిజంగా నా లైఫ్లో అంత చెత్త టీ ఎప్పుడు తాగలేదు. ఓకే. దెబ్బకి ఆ రోజు నుంచి కనీసం కాఫీ కలపడం నేర్చుకో, టీ కాకపోయినా కదా అని చెప్తే ఆ రోజు రాత్రి వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీని వాళ్ళ చెల్లిని పిలిపించింది, నన్ను తీసుకెళ్ళిపో, లేకపోతే నేను మాడాలి, నాతో పాటు మానసి కూడా తినకుండా ఉండాలి కదా. ఎట్లా చేసిరు టీ అది? టీ నేను చాయ్ పత్తి ఎక్కువ వేసిన అనుకుంటా. నిజంగా నేను చేయలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే చాయ్ పెట్టడము, జస్ట్ ఆమ్లెట్ వేసుకోవడం వరకు వచ్చు, కానీ చాయ్ నేను తాగేటోని కాదనమాట, అంత అలవాటు లేదు. మొన్న ఈ షిప్ లో మాత్రం చాయ్ చేయడం ఎక్స్పర్ట్ అయిందనమాట. సో కొత్తగా నేర్చుకున్నా, కానీ ఇంటికి వచ్చి ఇంకా చాయ్ వీళ్ళకి చేసి పెట్టలేదు. ఒకసారి చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. అంతే ప్రయోగం చేయాలని అనుకోవాలి. కుకింగ్ రాదా నిజంగా? కుకింగ్ అన్నం పెట్టుకోగలను, టెంపరీగా వెంటనే వండగలరా, పెట్టుకోగలరా? కుకింగ్ రాదు, కాకపోతే ఏదైనా వీడియో చూసుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక్కడిగా ఉన్నప్పుడు చేయాలని అనిపిస్తుంది. ఆల్రెడీ చేసేటోళ్ళు ఉన్నప్పుడు వీళ్ళకి నేను ఎందుకు చేయాలని ఒక ఫీలింగ్, అంతే. ఓకే. అక్కడ మరి షిప్ లో చీఫ్ కుక్ ఉంటాడు, తనే అన్ని చేస్తాడు. ఓకే. మన ఫుడ్ ఉండదు కదా అక్కడ? మన ఫుడ్ ఇండియన్స్ ఉన్న షిప్ లో ఇండియన్స్ మనకు దగ్గర ఇండియన్ ఫుడ్డే చేస్తాడు. ఒకవేళ ఫారెన్, నేను చెప్పాను కదా వేరే కంట్రీ వాళ్ళు ఉండే షిప్లలో వాళ్ళ అన్ని నాన్ వెజ్, పోర్క్, బీఫ్, కొత్త కొత్త రకాలు ఉంటాయి అన్నమాట. అవి తినలేము మనము. అతను నా కోసం రెడీమేడ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ రెగ్యులర్ గా వండి పెడతాడు అనమాట. ప్యాకెట్ లో ఉంటది, అది అలా వేడి చేసి రైస్ ఒకటి ఉంటుంది, అవి రెండు కలుపుకొని తినేటోడు అనమాట. ఓకే. బాగుంటుందా ఫుడ్? ఇండియన్స్ ఉన్న షిప్ లో మంచిగా అనిపిస్తుంది నాకు. ఇందుకో ఫారెన్ నేషనాలిటీ వాళ్ళు చేసే ఇటాలియన్, మెక్సికన్, మనం అందరం అనుకుంటాము ఈ రెస్టారెంట్కి వెళ్తే ఇటాలియన్ ఫుడ్, మెక్సికన్ ఫుడ్ సూపర్గా ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఒక్కసారి 2 సార్లు తినడానికి బాగుంటుంది. కానీ మన బాడీ మన ఇండియన్ స్టైల్లో తినడానికి అలవాటు పడ్డాం కాబట్టి నాకు ఇండియన్ ఫుడ్డే బాగా నచ్చుద్ది. ఓకే. సో అక్కడ తిన్న ఫుడ్కి ఇంట్లో తిన్న ఫుడ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది పర్సంటేజ్లో? అక్కడ ఫుడ్లో అన్నీ ఇంత ప్రోటీన్ ఉండాలి, ఇంత క్యాలరీస్ ఉండాలి, అంత బాగుంటుంది అనమాట. ఫిష్ ఎక్కువ తింటాము, అంత హెల్త్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే దాంట్లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఓకే, ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉండే ఫుడ్. కాదు, నేను రోజు పొద్దునే లేగానే ఒక గ్లాస్ పాలు, మినిమం 2 eggs తింటా అక్కడ. ఇక్కడ నేను ఎగ్ ఇప్పటివరకు ఏదో కూరలో ఎగ్ తినడము అంతే, అంటే ఈజీగా అయిపోతాడు, డైవర్ట్ అయిపోతా. నేను ఇక్కడ ఏది పెడితే అది తింటా. కాదు, నేను ఒకటి అడగాలి. ఇప్పుడు అక్కడ అంటే మిల్క్ తాగుతారు, తర్వాత 2 గుడ్లు తింటారు. ఇక్కడ కూడా తినొచ్చు కదా, పైసలు ఎందుకు పెట్టాలని పెట్టారు. తింటారు కాదు, వీళ్ళు వండి పెట్టరు కాబట్టి వండుకోవచ్చు కదా. వండుకోవడం అవసరం లేదు, మీరు గుడ్లు తెచ్చి పెట్టు అని అంటే పెట్టదా? కరెక్ట్. పాలే ముందు గ్లాస్ లో పోసుకొని తాగొచ్చు. నువ్వు దాంట్లో డబ్బులు ఖర్చు పెడతాడా? ఖర్చు పెడతాడు బానే, ఖర్చు పెడతాడా? కానీ అవసరం ఉన్న దగ్గర పెట్టాడు. అవసరం ఉన్న దగ్గర పెట్టాడు, అవసరం లేని దగ్గర వద్దు అంటే బయటకు వెళ్ళామంటాడు. తెలియకుండానే అవి ఇట్లా ఇట్లా ఎగిరిపోతాయి. బయటకు వెళ్తే ఎవరు వెళ్తారు? ఎక్కువ అందరం వెళ్తాం, ఇంట్లో అందరం వెళ్తాం. ఓకే. సినిమాలు వెళ్ళినా గానీ నేను వచ్చినప్పుడే ఇంట్లో వాళ్ళందరూ సినిమాలకు వెళ్తారు. సో మమ్మీ, డాడీ, నేను, అద్వితి, పాప. ఓకే. సో మీరు వస్తేనే వీళ్ళకి బయట షికారులు ఇంకా, లేదంటే వీళ్ళంత ఇంట్రెస్ట్ తోటి బయటకు వెళ్ళరు. ఈమె మాక్సిమం అప్పుడప్పుడు సగం ఇక్కడ ఉంటది, సగం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది. ఇప్పుడు పాప స్కూల్ కాబట్టి ఎక్కువ ఇక్కడే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే మళ్ళీ పాప స్కూల్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు బ్రదర్ లేకుంటే ఇంట్లో ఎట్లా ఉంటది? అంటే మీ అత్తయ్య గారు కానీ మీ మామగారు కానీ ఏమైనా తిట్టడం అట్లాంటివి ఏమైనా జరుగుతాయా? ఎవరి పనులు వాళ్ళు చూసుకొని తినడం, వెళ్ళి పడుకోవడం అంతే. సో ఎట్లుంటది డైలీ రొటీన్? మనిషితోనే కొంచెం అల్లరి, అంటే అది చేసే పనులకి అరవడము, లేదంటే వద్దు అట్లా ఇట్లా కాన్వర్సేషన్స్ అదంతా ఉంటది. కానీ మిగతా అంతా నార్మల్ సైలెంట్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాం అంతే. సో మీ అత్తగారి గురించి మా అమ్మగారి గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తారు? ఏం లేదని మాత్రం చెప్పకండి. లేదు, బాగుంటారు.
ఓకే, బాగుంటారు అంతేనా ఏమైనా వర్ణిస్తారా? బాగా చూసుకుంటారు, ఎందుకంటే వాళ్ళేగా చూసుకోవాల్సింది, షిప్ ఎక్కుతారు. సో అంటే ఈవెన్ ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎంత కంఫర్ట్ గా ఇదిగుంటానో ఇక్కడ కూడా అలానే. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి. ఓకే, మీ అత్త మీద ఎప్పుడన్నా మీకు కోపం వచ్చిందా? ఏ ఇంట్లో అయినా అత్త మీద కోడలికి కోపం వస్తుంది, కోడలి మీద అత్త కోపం అయితే నాకు వస్తుంది. ఇప్పుడు రెండు చెప్పాలి, నేను ఒకటే అడిగినా, నాకు రెండే చెప్పాలి. ఇప్పుడు మీ అత్త మీ మీద ఎప్పుడు కోపడ్డది, మీరు మీ అత్త మీద ఎప్పుడు కోపంగా అనుకున్నారు, చెప్పండి. మాకు అంత సిచ్యువేషన్స్ వరకు రాలేదు. ఇప్పుడు నువ్వే అన్నావు. ఉంటది Okay. పర్టికులర్ గా ఏ ఇంట్లో ఉంటది, మేము డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీరెందుకు ఇట్లా చేసిండ్రు, ఇది ఎందుకు అట్లా, అది ఎందుకు ఇట్లా అని చెప్పి మేమేం అనుకోము, ఓకే, కామ్గా లోపలికి వెళ్ళిపోతాం అంతే. ఇంకా మళ్ళీ ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? అది ఇంకా క్యాజువల్ గా నడుస్తూనే ఉంటది. సో ఇవన్నీ మీ వరకు వస్తాయా? మాక్సిమం నేను షిప్ లో ఉన్నప్పుడు నా వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, ఉన్నా ఎట్లుంటది అంటే ఈమె అంటది ఈ రోజు ఇట్లా జరిగింది, ఎవరి మనసులో ఉన్న బాధలు చెప్పుకున్నట్టు ఇద్దరు వర్షన్లు వింటాను, మర్చిపోతా నేను, వీళ్ళు మర్చిపోతాను. విన్నంతసేపు వింటున్నాడు అన్న ఫీలింగ్ లో ఉండాలి అంతే. ఓకే, ఫస్ట్ రాగానే ఫస్ట్ రోజు మీరు వస్తారు కదా, రాగానే ఏం చేస్తారు? కూర్చుంటారు హాల్లో, కూర్చున్నప్పుడు ఇద్దరు వర్షన్లు ఏమన్నా వచ్చి చెప్తా ఉంటారు, ఆ రోజు ఇట్లా జరిగింది, ఈ రోజు ఇట్లా జరిగింది, అట్లాంటివి ఉండనే ఇప్పటి వరకు మనము ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ సీరియల్స్ ప్రభావము, లేదంటే జనరల్ గా ఆ సిస్టమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు నాదేంటంటే సిచ్యువేషన్, నేను ఆల్రెడీ షిప్ లో ఉంటా కాబట్టి ఈమెని మంచిగా చూసుకోవాలి అన్న బాధ్యత వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరికి ఉంటది. సో ఆ టైంలో వాళ్ళు తిరిగి నాకు కంప్లైంట్ చేసే టైప్ లో ఉండరు అనమాట. సో తనేమని ఇబ్బంది ఫీల్ అవుతున్నదా అన్నది నా దగ్గర నుంచి కనుక్కోవడానికి ట్రై చేస్తారు. సో ఇట్లా కంప్లైనింగ్ నేచర్ అనేది ఉండదు. ఓకే, సో అందరు అనుకుంటున్నారు పాపేదిరా, పాప గురించి అడుగురా అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. పాపేది? పాప పడుకుంది కాబట్టి ఇంత ప్రశాంతంగా ఇంటర్వ్యూ చేసుకోగలుగుతున్నారు, లేదంటే వచ్చి తీస్తా ఉంటదా? అన్ని పడుకుంటుంది. ఈ మధ్య అన్ని టచ్ వస్తున్నాయి కదా, ఏదో ఒకటి గెలుకుతుంది, ఏదో ఒకటి ఆఫ్ చేస్తుంది, ఏదో ఒకటి అయితేనే ఉంటది. సో ఇప్పటి వరకు ఇంట్లో ఎక్కువ అంటే మీరు తను ఏదైనా పని చేస్తే ఎక్కువ చిరాకు పడ్డది ఏదైనా ఉందా? అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే ఏదంటే తినేయడం కానీ సోప్ సర్ఫ్ ఇట్లాంటివి ఉంటాయి, అట్లాంటి పనులు అయితే చేయలేదు. ఓకే, కానీ బాగానే తిట్లు పెడితే పాపం. తిడతారా మీరు? ఈమె చాలా స్ట్రిక్ట్ ఉంటది, నేను చాలా ఏమంటారు గారాభంగా చూస్తాను. ఓకే, ఎక్కువ ఎవరు కొడతారు పాపని? ఎక్కువ కొట్టడం ఏంటి, కొట్టేది ఆ మొక్కతే, ఇంకెవరు కొట్టారు? కొట్టినప్పుడు వస్తుందా మరి నీ దగ్గరికి? కొట్టినా తిట్టినా మళ్ళీ అమ్మనే కావాలి. ఓకే, ఇప్పుడు నాన్న అంటది కానీ ఒక్క నిమిషంకి మళ్ళీ అమ్మ వస్తుంది. మా నాన్న ఉన్నాడు కదా వస్తాడు. అంటే నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది కాబట్టి ఏం చేస్తారు రిటర్న్ మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, అంటే ఎక్కువ ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏ వర్డ్ పలికింది ఆమె? ఫస్ట్ తాత అత్త నేర్చుకుంది, కానీ ఆ రెండు పక్కన పెట్టి అక్క అనే వర్డ్ పట్టుకుంది బాగా. అంటే అక్కనే వాళ్ళు ఎవరు వచ్చినట్టు యాక్చువల్గా మా చెల్లి ఉండేది, సో పక్కన ఇంటి వాళ్ళు వచ్చి అక్క అక్క అని పిలుస్తారు కదా, ఆ టైప్ లో ఎప్పుడు పట్టుకుందో తెలీదు ఆ వర్డ్ ని. అక్క అని పట్టుకుందంటే ఆల్మోస్ట్ 7th month లో స్టార్ట్ చేసింది, 11th month వరకు అక్కనే. తర్వాత కూడా అందరినీ అక్కనే పిలిచేది, ఈవెన్ మా మమ్మీని మా అత్తయ్యని ఎవరు వచ్చినా అక్క అనే పిలిచేది. వాళ్ళ నాన్నని కూడా కొన్ని రోజులు ఫస్ట్ నాన్న అని పిలిచింది, కొన్ని వర్డ్స్ తనకి లెటర్స్ మెయిన్ గా ఇదవ్వక నాన్నని కూడా తాత అని పిలిచేది. కొన్ని డేస్ అట్లా ఉండే, తర్వాత ఇంకా ఆమెకి అలవాటు అవుతుందని నేను నాన్న అని పిలవడం అలవాటు చేస్తాను. ఇప్పుడు కూడా నాన్న పిలుస్తుంది, ఈమె నాన్న అని పిలుస్తుంది కాబట్టి పాప కూడా నన్ను నాన్న అని పిలుస్తుంది. నాన్న అంటే 2 మీనింగ్లు ఉంటాయి, క్యూట్ గా పిలవడం నాన్న ఉంటది, మళ్ళీ నాన్న నా డాడీ ఎట్లాగో నాన్న అంటాం కాబట్టి అట్లా. ఇంకా ఆమె కోసం కొన్ని పర్టికులర్ గా పిలవడం అలవాటు చేసుకున్నాక కొంచెం ఫ్లో ఆమెకి మాటలు కానీ కరెక్ట్ గా స్టార్ట్ అయినాయి. సో మీరు ఎక్కువ బాధపడ్డ సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? బాధపడ్డ సిచ్యువేషన్ అప్పుడప్పుడు సడన్ గా ఫోన్ చేసి ఈరోజు పాప ఫుల్ ఏడ్చింది, నాన్న కావాలి అని గంట సేపు ఏడ్చింది,
నువ్వు కరెక్ట్ వీడియో కాల్ కూడా యాక్సెప్ట్ చేయలేదు, నేను వీడియో కాల్ యాక్సెప్ట్ చేసిన తర్వాత నా మూడ్ వేరేలాగా ఉండి నేను సరిగా పట్టించుకున్నప్పుడు ఈమె ఇంకెక్కువ ఫీల్ అవ్వడం. అంటే చెప్పకుండానే మనకి తర్వాత రియలైజ్ అవుతాం అనమాట. పాప అంతా ఏడ్చినప్పుడు కూడా నేను కరెక్ట్ టైంకి ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయానే, ఆ టైంకి అది ఫోన్లో నాన్న ఎక్కడున్నావు ఎప్పుడు వస్తావు అని అప్పుడప్పుడు వీడియో కాల్ అడుగుతున్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఓకే, అంతే. సో మీరు అక్కడ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఏదైనా సిచ్యువేషన్ బాగలేని ఏదైనా ఉందా? ఇంతకుముందు ఎన్నో జరిగినాయి. అప్పుడు డాడీకి ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు, పెళ్లి కాకముందు, ఈమె డెలివరీ అవుతున్న టైంకి, ఈమెకి రీసెంట్గా ఫిబ్రవరిలో నోస్ సర్జరీ అయిందనమాట. కార్ యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ కుట్లన్నీ పడ్డాయి, ఒక 5-6 కుట్లు పడ్డాయా, ప్లాస్టిక్ సర్జరీ టైప్ చేసిండు అనమాట. నోస్ సర్జరీ అయింది. ఎట్లా అయింది యాక్సిడెంట్? వాడు మేము ఇలా మామూలుగా సిగ్నల్ దగ్గర ఉన్నాము, వాడు క్రాస్ చేసి సడన్ గా ఫాస్ట్ గా వచ్చి గుద్దాడా. యాక్చువల్గా సిగ్నల్ గ్రీన్ ఉందని మేము వచ్చేస్తున్నాం, పక్క సైడ్ రెడ్ పడ్డది. కాదు, గ్రీన్ ఉంటే ఎందుకు వస్తారో, రెడ్ ఉంటే రావాలి కదా. అవును, అట్లా అంటారా? అయితే ఇప్పటి నుంచి అలా కన్ఫ్యూజ్ చేద్దాం, చెప్పండి. వచ్చేస్తున్నాం, ఆ పక్కన రెడ్ ఉంది కదా, సో వాడు ఫుల్ స్పీడ్గా వచ్చి డాష్ ఇచ్చాడు. ఓకే, యాక్చువల్గా ఏం అవ్వలేదు అని అనుకున్నా, నాకు తెలియదు అది వచ్చింది అని. సడన్ గా అన్ని కింద పడిపోయినాయి, నా స్పెక్స్, ఫోన్, పక్కన కర్చీఫ్లు ఏవేవో ఉంటే అన్ని కింద పడిపోతే తీసి పెట్టుకుంటున్నా. తర్వాత ఏంటో తడిగా ఇట్లా అనగానే తడిగా తగులుతుంది, కానీ ఏందనేది తెలీదు. బ్లడ్, ఆ చీకటి ఏందో తెలియదు. మళ్ళీ ఫోన్ తీసి ఫోన్ టార్చ్ ఆన్ చేసి చేయికి చూస్తే బ్లడ్. అది ఎక్కడి నుంచి వస్తుంది, మనిషి దగ్గర నుంచి వస్తుందా నాకు వస్తుందా తెలీదు. సో తర్వాత మళ్ళీ అంతా చూసుకున్నాక మనిషిని పక్కన కూర్చోబెడితే మొత్తం ఇదైపోయింది. ఓహో నాకే తాకిందా దెబ్బ అని అనుకున్నాం. ఇమీడియట్ గా హాస్పిటల్కి. ఓకే, ఏమైంది మరి అసలు నోస్కి? తెలీదు, గుర్తు కూడా లేదు నాకు, ఇట్లా కట్ అయింది. ఓకే, మీరు ఇక్కడే ఉన్నారా అప్పుడు? లేదు, నేను షిప్ లో ఉన్నాను ఆ టైంకి. అప్పుడే షిప్ ఎక్కి 1 month అయింది. 1 month కూడా కాలే, ఒక 20 days ఉంటుంది అంతే. ఓకే, ఎక్కువ దెబ్బలు అయితే తగలే, ఓన్లీ అది అయ్యి సర్జరీ అయింది అనుకుంటా ఇంకా. సో అప్పుడు దగ్గర లేడు, ఎట్లా ఉండే? యాక్చువల్గా దగ్గర లేడు అన్న దానికన్నా మా మానుషి యాక్ట్ చేసిన దానికి అమ్మో ఇది ఇంత ధైర్యవంతురాలా అని నేను అనుకున్నా. అసలు ఏంటంటే ఎంత బ్రేవ్గా యాక్ట్ చేసిందంటే, డాక్టర్స్ వెళ్ళంగానే నాకు అన్నీ ఫస్ట్ ఎయిడ్ అన్నీ చేస్తుంది. పాప నుండి మా మామయ్యని చెక్ చేయండి అని చెప్తే మా మామయ్య ఏమో నేను ఓకే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు. అయితే ఒకసారి పాపని కూడా చూడండి అంటే, ఇట్లా జంప్ చేయి, ఇట్లా నువ్వు డాక్టర్ అంటే నాకేం కాలేదు, అద్వితి ముక్కు దెబ్బ తాకింది, వెళ్ళి అద్వితి చూడు నువ్వు. అప్పుడు అద్వితి అని పిలుస్తా కదా, అదే అలవాటు. అప్పుడు అద్వితి అని పిలిచేది. ఒక 6 months నుంచి అమ్మ అని పిలవడం స్టార్ట్ చేసి, సో నువ్వు అద్వితిని చూడిపో ఫస్ట్ అంటే. ఆ టైంలో చాలా మంది పిల్లలు, అప్పుడు జస్ట్ 2 years కదా, మామూలుగా అయితే ఏడ్చేస్తారా భయానికి, కానీ ఆమె ఏడవకుండా రివర్స్ అంత ఇదిగా చేసి ఓహో మేమే ధైర్యంగా ఉండాలా ఈమె ముందు అన్న దానికి వచ్చేసినాం మేము. కానీ సర్జరీ అయిన కరెక్ట్ ఈరోజు నైట్ 11 ఏమో అయింది, నెక్స్ట్ డే 11 కరెక్ట్ ఒక 1 dayకి తెలీదు ఏమైందో. యాక్సిడెంట్ అయిన టైంకి ఇంకా ఏడ్చింది, అమ్మకి దెబ్బ తాకింది, అమ్మకి బ్లడ్ వస్తుంది, అమ్మకి ఇట్లా అయిందని ఆ రోజు నెక్స్ట్ డే ఏడ్చింది అదే టైంకి. బట్ తర్వాత ఇంకెప్పుడు ఏం అనలేదు. కాకపోతే ఇప్పటికీ తనకు గుర్తు, వాళ్ళ నాన్న కూడా రాగానే నాన్న ఇట్లా అయింది తెలుసా నీకు. నాకు 10 నెలల తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా చెప్పింది నాకు, ఇట్లా అమ్మకి సీన్ టు సీన్ చెప్పేసింది, గుర్తుపెట్టుకున్నట్టుంది, మైండ్ లో పెట్టుకుని డాడీకి చెప్పాలి ఇది అని చెప్పేసి చెప్పింది. తర్వాత కార్ ఎక్కడైనా ఎవరైనా బయట కనిపించినా గానీ దూరం జరుగుతుంది అనమాట. కారు దాని భయం అనేది ఉంది తనకి, ఆ భయం మైండ్ లో అది ఫిక్స్ అయిపోయింది. అదే. సో మీరు డైరెక్షన్ సైడ్ వెళ్ళాలి అంటే యాక్టింగ్ సైడ్ ఏమైనా వెళ్ళాలనుకున్నారా మీరు? నాకు ఎవరు తీసుకోవట్లేదు యాక్టింగ్ సైడ్, ఎక్కడ ఏది ఛాన్స్ రాదని. ట్రై చేసిరా మీరు? నేనేం ట్రై చేయలేదు. కనీసం నాలో ఉన్న టాలెంట్ అసలు ఉందా లేదా టెస్ట్ చేసుకుందామా అన్నట్టు నేను ట్రై చేశాను. ఉందని నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరైనా ఛాన్స్ ఇస్తే ఎక్స్ప్లోరింగ్ ఎక్కువ. సరే నేను ఇప్పుడు చెయ్యమంటే చెయ్యాలి అయితే, ఓకేనా? ఓకే,
అయితే మీ వైఫ్ ఇప్పుడు 2 years కోసం ఎక్కడో జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్, ట్రైనింగ్ కోసం 2 years వెళ్ళాలి. సో తనను వదిలి నువ్వు ఉండలేకపోతున్నావు. నేనా? ఓకే. అంటే ఉంటా అదే నేను అందుకే యాక్టింగ్ ఏమంటున్నా. ఇప్పుడు అది మీరు యాక్టింగ్ మంచిగా పండించాలి, ఎమోషనల్ అవ్వాలి, డైలాగ్స్ చెప్పాలి, ఎట్లా మిస్ అవుతారు ఏంటనేది చెప్పాలి. యాక్టింగ్ ఉంటారా అంటే మీ దగ్గర యాక్టింగ్ ఉందా లేదా, అంటే ఒక యాక్టరా కాదా, అంటే ఒక యాక్టర్ మీలో ఉందా లేడా అనేది జనాలు ఓకే ఓకేనా. ఈమె 2 years ఫారెన్ కంట్రీకో ఎక్కడికి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆమెకి. ఓకే. సో ఫారెన్ వెళ్ళిపోతుంది. ఓకే. నీకు USA లో జాబ్ వచ్చింది, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. 2 years పాప ఇక్కడే ఉంటది నాతోటి అన్నది కాన్సెప్ట్. లేదు లేదు, పాపని కూడా తీసుకెళ్తుంది. ఇది నాకు ఎమోషనల్ కావాలి. ఒక యాక్టర్ లో అన్ని ఉండాలి, నవరసాలు. ఓకే స్టార్ట్. ఇప్పుడు ఏంది డిసైడ్ అయినావా వెళ్ళడానికి? అవును. ఎట్లా నవ్వాలనిపిస్తుంది నీకు? అరే వచ్చిన ఆపర్చునిటీ ఎవరు మిస్ చేసుకుంటారు? ఇప్పుడు నేను సంపాదిస్తున్నా కదా, నీకు అంత అవసరమా? నువ్వు సంపాదిస్తే నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం లేదు. నిన్ను విడిచి ఉండడం నాకు అలవాటే. పెళ్ళైనప్పటి నుంచి వెళ్ళి పాప నాతోటే ఉంటుంది. పాపని కూడా నేను తీసుకెళ్తా. పుట్టినప్పటి నుంచి అది నాతోనే ఉంది కదా, ఇప్పటి నుంచి నాతోటి ఉంటుంది. అయితే నువ్వు ల్యాండ్ పైనే ఉండు, షిప్లోకి వెళ్ళకు. ఇప్పుడు నేను అనేది అదే, నేను షిప్లో వర్క్ చేయాలి, పాపను ఎవడు చూసుకుంటాడు? నేను చూసుకుంటా. అంటే మీరిద్దరు వెళ్ళిపోతే నేను ఒక్కని షిప్లో ఉండాలి, ఇక్కడ ఒక్కని ఉండాలి అన్నదా నీ పాయింట్? ఎట్లా నవ్వుతున్నావు అసలు, సాడిస్ట్ దానిలాగా తయారైనావు నువ్వు. డబ్బు అంటే అత్తపిచ్చా నీకు? నువ్వు కూడా వెకేషన్కి రా. వెకేషన్ లా ఉందా? 2 years వెకేషన్ నా నీకేమన్నది? నువ్వు సంవత్సరం షిప్లోనే ఉంటావు, ఇంకా సంవత్సరం మా దగ్గరికి రా. నేను ఇంత సంపాదించేది ఎవరి కోసం? మేము ఉన్నాం కదా, అక్కడ ఖర్చు పెడతాము. అంటే నీ సంపాదన నీకు ఇంపార్టెంట్, నీకు ఇండిపెండెన్స్ కావాలి అని నువ్వు వెళ్తున్నావు. ఒక పని చెయ్యి, చేస్తావా? నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే డైవర్స్ ఇచ్చేసి సచిన మరి. ఇవా నాకు ఒక్కటి, నువ్వు లేకపోయినా ఓకే, కానీ నాకు పాప కావాలి. పాపని ఇచ్చిపెట్టి, నీకు తల్లిగా అంత అది ఉంటే పాపని ఇక్కడ నాకు ఇచ్చిపెట్టి నువ్వు ఒక్కదాన్ని అక్కడికి వెళ్ళిపో, నాకేం ప్రాబ్లం లేదు. పాపనైతే నేను ఇచ్చే ప్రసక్తే లేదు. మంచిగా అయితే నువ్వే ఇంత ఈజీగా ఒప్పుకుంటున్నావు. అసలు తల్లి ప్రేమ అంటే నీకు అసలు మీనింగ్ ఉందా? నేను అసలు వదిలిపెట్టాను దాన్ని, నేను ఎందుకు ఇస్తా? పెట్టుకోరాను కదా, చెప్పకి ఒకటే రోజుకి తీసుకొచ్చి. నాకు ఇక్కడ మొత్తం అర్థమైపోయింది, మీరు మాత్రం ఒక వీడియో చేయాలంటే చాలా కష్టాలు పడాలి, ఎందుకంటే నవ్వుతానే. అంటే నాకు ఆ సిచ్యువేషన్ కి తీసుకెళ్ళట్లేదు ఏమన్నా. కాదు, నేను యాక్టింగ్ ఏమన్నా 2 సంవత్సరాలు మీ వైఫ్ వెళ్ళిపోతుంది అంటే మీరు నిజంగా రియల్ స్టోరీ తెచ్చిరు, షిప్ లో ఉంటామంట. సో పాపని ఇచ్చేస్తారు అయితే? అసలు మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు మధ్యలేదు డైలాగ్ అసలు. ఈవెన్ మొన్న మేము ట్రిప్కి వెళ్తే కూడా వదిలేసి వెళ్ళామంటే, అరే మాతో పాటే కదా ఆమె ఎంజాయ్ చేసేది, మేము ఆమెను తీసుకెళ్ళకుండా వదిలేస్తే ఆమె ఇప్పుడు చూస్తుంది. ఇప్పుడు ప్లేస్కి వెళ్ళినామంటే మళ్ళీ వెళ్ళాం మనం, సో వాళ్ళు కూడా ఆ ప్లేస్ మిస్ అయినట్టే కదా. సో ఎందుకు వదిలేయాలి, మనతో పాటే వస్తుంది, మనతో పాటే ఉంటుంది. బట్ మాకన్నా బాగా ఎంజాయ్ చేసింది ట్రిప్. సో మీరు ఏం అవ్వాలనుకున్నారు ఫస్ట్, అంటే చదువుకునేటప్పుడు? యాక్చువల్గా నాది బీటెక్ MBA, సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అని. పెళ్ళయ్యాక కూడా ట్రై చేసాము, తర్వాత ఈ కోవిడ్, తర్వాత పాప, అన్నీ ఇంకా అక్కడికి స్టాప్ అయింది. ఇప్పుడు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఛాన్స్ వస్తే కనుక డెఫినెట్గా. కాకపోతే మెయిన్గా ఇప్పుడు నా షిప్లో వెళ్తే ఇక్కడ నేను ఉంటా కాబట్టి చూసుకోవడానికి పర్లేదు. సో నేను జాబ్కి వెళ్తే తను ఇద్దరిని మిస్ అవుతుందేమో. అంటే మీ వైఫ్ ని జాబ్ చేయించడం మీకు ఇష్టమే? జాబ్ అనే కాదు, తను బిజినెస్ చేయాలన్నా నాకేం ప్రాబ్లం లేదు. నాకు ఇష్టం అనేది పాయింట్ కాదు, తనకి ఇండిపెండెన్స్ ఉంది, నా పర్మిషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక మ్యారీడ్ కపుల్ ఎట్లుంటుందంటే, పాప ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ తోటి డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి
తన ఆ వేలో థింక్ చేస్తుంది ఇప్పుడు. ఒకవేళ జాబ్ ఇప్పుడు ఈమె వెళ్ళింది, నేను ఇంట్లో ఉన్నప్పుడు జాబ్ వెళ్తే ప్రాబ్లం లేదు, పాపను చూసుకోవచ్చు. కానీ నేను షిప్లో ఉండి ఈమె జాబ్కి వెళ్తే అక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక పేరెంట్ అంటే 5 years వచ్చేంత వరకు ఒకరు ఎప్పుడు ఉంటే బెటర్ అన్నది ఎవరైనా నా సజెషన్ అనమాట. మ్యాక్సిమం అట్లా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఆ 5 years అనేది చాలా క్రూషియల్ ఏ పిల్లల లైఫ్లో అయినా. ఆ 5 yearsలో వాళ్ళకి ఎంత లవ్ డిసిప్లిన్ మనం అలవాటు చేస్తామో అదే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ 5 yearsలోనే మనం గాలికి వదిలేసాం అనుకో, మనం ముసలినాక మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాం. ఓకే, నచ్చే క్వాలిటీస్ ఏంటి రాజులో? నిజంగా నాకు కేరింగ్ ఎక్కువ. ఏదన్నా ఉంది అని అంటే నాకు ఇప్పుడు ఇది కావాలి అని అంటే అది వస్తుంది. కాకపోతే దాన్ని ఏమంటారు, బాగా ఆలోచిస్తాడు అన్నమాట. ఇప్పుడు మనిషికి ఏదైనా కొనాలి అని అంటే కూడా ఇట్లా కావాలి, ఇట్లా అవసరం ఉంది అని అంటే ఇమీడియట్గా ఆన్సర్ రాదు. దాన్ని 2-3 రోజులు డ్రాగ్ చేసి చెప్తావా లేదా, నువ్వు చెప్పకపోతే నేను చేస్తావు పని అని అంటే అప్పుడు ఇమీడియట్గా ఆన్సర్ వస్తుంది. ఎందుకు అంత టైం తీసుకుంటావు? నిజంగా అది అవసరమా అన్నది ఫస్ట్. వీళ్ళు ఆ టైంలో కొంచెం ఏమైనా చేంజ్ అవుతుందా అన్నది ఒక హోప్ అనమాట. ఆ 2 days వరకు వాళ్ళ మైండ్ అట్లనే ఉందంటే నిజంగా అవసరం కాబట్టి అడుగుతుందని ఒక ఫీలింగ్, అప్పుడు ఒప్పుకుంటా. సరే, మీకు అంటే 3 questions అడుగుతా, చెప్పండి, ఓకేనా? మీ మ్యారేజ్ డే ఇప్పుడు? August 31st. కరెక్టా? ఓకే, అంటే వదినకి ఇష్టమైన ఫుడ్ ఏది? ఇష్టమైన ఫుడ్ వెజిటేబుల్ దాంట్లో మష్రూమ్ కర్రీ ఎక్కువ ఇష్టపడుతుంది. బయట వెళ్తే బిర్యానీలు, నాన్ వెజ్ మంచిగానే తింటుంది ఎక్కడికి వెళ్ళినా. బయట ఫుడ్ ఎక్కువ ఇష్టం, ఇంట్లో తను చేసుకునే దానికన్నా బయట పావ్ బాజీ టైపు బయట ఇష్టపడి తింటుంది ఏదైనా. ఓకే, ఇష్టమైన కలర్? ఇష్టమైన కలర్ రియలైజ్ అవ్వలే కానీ బ్లూ షేడ్స్ లో ఉన్నాయి ఇష్టపడుతుంది. అలాగే బ్లూ వేసుకున్నారా? యాక్చువల్గా ఇది ఎక్కడ కంచిలో తీసుకున్నాం ఇలాగే మీరు ఫెస్టివల్ అని. సంక్రాంతి కాబట్టి ఆ సంక్రాంతి థీమ్ లో ఉండాలని చెప్పి కొంచెం ట్రెడిషనల్ గా మెర్సేట్ తీసుకున్నాం. బాగుంది, అంటే పింక్ అండ్ బ్లూ. ఇంకా బ్లూ షేడ్ ఉంది. ఈ చీర కూడా నేను సెలెక్ట్ చేసి ఎందుకంటే కొంచెం. ఓకే, సో మీకు క్వశ్చన్ సార్. ఓకే, సో అన్న ఎక్కువ ఇష్టపడి తినే ఫుడ్? నాన్ వెజ్, మటన్ ఎక్కువ ఇష్టం. ఇష్టమైన కలర్? బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. షాపింగ్కి వెళ్ళినా, ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవడానికి కూడా బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టిందా? లేదు. కొట్టినా అంటుండు? లేదు. కోపంతో చూస్తుంది నన్ను. హలో, చెప్పు. యాక్టింగ్ లో కొట్టడం అంటే కామెడీ బిట్స్ కోసం ఇట్లా కొట్టుకోవడము, టామ్ అండ్ జెర్రీ లాగా మనం చేయడం, అటువంటి వాటిలో కొట్టినా. కానీ ఆమె కూడా కొట్టేది. ఆ కొట్టే సీన్లు ఈమె కూడా కొట్టే ఛాన్స్ ఇస్తున్నాను. సో అంటే ఇంకా ఎట్లాంటి కంటెంట్స్ చేయాలనుకుంటున్నారు యూట్యూబ్లో? నాకు ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని, ఇప్పుడు ఇంట్లో ఉంటున్నా కాబట్టి పాపది ఎక్కువ ఫన్ ఓరియంటెడ్ ఉందని పాప ఎక్కువ చేస్తున్నా. కానీ నాకు ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ, ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా నేను వీడియోస్లో నేను ఒక్కనే ఎక్కువ మాట్లాడుతున్నా. ఈమెకి ఎనర్జీ వచ్చేటట్టు, ఈమె యాక్టివ్గా మాట్లాడేటట్టు ఏమన్నా ఈమె ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని చేయాలి అన్నది. ఇంకా ఇంట్లో వాళ్ళతో గేమ్స్ ఆడిపించుకుంటూ, ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు అందరు వ్లాగ్స్ ఎలా పెడుతున్నట్టే నేను పొద్దున్న లేసి ఇది చేస్తాను, అవన్నీ సింపుల్ అయిపోతున్నాయి. అలా కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్, నేను ఇప్పటికీ ఎన్నో ఇవి చేశాను, నాలెడ్జ్ వచ్చే వీడియోస్, టెక్నికల్ వీడియోస్ టైపు, షిప్కి రిలేటెడ్ అటువంటివి చేశాను. పొలిటికల్గా కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అయ్యి చేద్దాం అనుకుంటా. కానీ మా పాలిటిక్స్ వైపు వెళ్ళకు, ఎట్లా టాపిక్స్ అసలు తీయకు అని అంటది. మొన్న పొరపాటున ఏదో ఆర్టీసీ ఫ్రీ టికెట్ల గురించి కామెడీ చేసినా కానీ మరీ అంత డీప్గా వెళ్ళి క్రిటిసైజ్ చేయకు, జస్ట్ కామెడీగా చేసి వదిలేసే అన్నట్టు చేసాం. కామెడీ కదా అది, ఎందుకు కాంట్రవర్సీ పోయి మనం మధ్యలో ఇరుక్కుంటాం కదా ఎక్కడ ఒక దగ్గర, ఎందుకు వచ్చింది అనేసి. ఎక్కువ ఎమోషనల్ ఎవరు మీ ఇద్దరిలో? నేను ఎమోషనల్ అని నాకు తెలుసు. ఈమె అక్కర్లేని వాటికి కూడా ఏడుస్తుంది కాబట్టి అది నాకు ఎమోషనల్ అనిపించదు. అంటే నాకు ఐస్ చూస్తే ఇప్పుడు కూడా కళ్ళలో నుంచి నీరు వస్తున్నట్టే ఉంది. మీ లైటింగ్ ఎఫెక్ట్. హాయ్ చెప్పవా? హాయ్ చెప్పవా? యాక్టింగ్ చేస్తుంది పండుకున్నట్టు. సరే మేము వెళ్ళిపోతున్నాం, ఓకేనా? బాయ్. బాయ్ చెప్తావా అమ్మా?
సో నేను ఏమనుకున్నా అంటే లాస్ట్ మూమెంట్ లో లేవాలే పక్కా లేస్తే కొంచెం చూపిద్దామని అనుకున్నా. నేను అనుకున్నట్టు లేచింది కానీ ఎక్కువ మాట్లాడతలేదు, అంటే డల్ ఉంది, అంటే పడుకుని లేచిన వాళ్ళు ఎక్కువ మాట్లాడలేరు కాబట్టి. సో సంక్రాంతి స్పెషల్ మన ఇంటర్వ్యూ. సో సంక్రాంతికి ఇక్కడ ఉంటారా మీరు, అత్తగారింటికి వెళ్తారా? సంక్రాంతి ఈసారి మా ఇంట్లో చాలా స్పెషల్. నేను మా పెళ్ళి 5 ఏళ్ల ముందు అయింది కదా 2018లో. అప్పుడు మా అన్నయ్య వదిన పాప ఉండేదన్నమాట, వచ్చారనమాట. అప్పుడు కలిసింది. 5 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ మా అన్నయ్య వదిన పాప, ఇప్పుడు ఇంకో బుడ్డోడు కూడా ఉన్నాడు అనమాట. ఓకే. సో మా వారసుడు అనవచ్చు. వాడు పుట్టినప్పుడు వాళ్ళు యుఎస్లోనే ఉన్నారు ఆ టైంకి. మధ్యలో వచ్చినప్పుడు నేను షిప్లోనే ఉన్నాను, అనుకోకుండా మిస్ అయిపోయింది వాళ్ళని కలవడము. సో ఈసారి నా కోసము నవంబర్లోనే వచ్చేటోళ్ళు. డాడీది 60 years అనమాట, షష్ఠి పూర్తి నవంబర్ 26కే, నవంబర్ 16కే చేద్దామని ఐడియా ప్లాన్ చేసుకున్నాం. అన్ని టికెట్లు కూడా బుక్ చేసుకున్నాను. కాకపోతే నా షిప్ దిగలేకపోయానని చెప్పి అవన్నీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఈ సంక్రాంతి టైంకి రమ్మని చెప్పి ఇప్పుడు షష్ఠి పూర్తి 21st చేస్తున్నాం అనమాట అమ్మ నాన్నది. సో 13th అన్నయ్య వాళ్ళు వస్తారు. సో ఇంట్లోనే మొత్తం ఒక 2 weeks హంగామా ఉంటది. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నారు మీరు, వాళ్ళందరూ వస్తారు. సో మా ఫ్యామిలీ ఏంటంటే మా డాడీకి 2 brothers 1 sister. సో అందరం ఫ్యామిలీ కలిసి ఎన్నో రోజులైంది. అంటే అందరూ ఒకేసారి ఉండడం అసలు పాసిబుల్ లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర సెటిల్ అయిపోయిండ్రు. సో అందరూ ఈసారి కలుస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా, అంటే ఒక పండుగ అంటే రియల్ పండుగ టైప్ మాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అందరు కలిసి ఉంటే పండుగ అంటారు కదా, అలాంటి పండుగ. సో అంటే ఈ సంక్రాంతికి బాగా, అంటే మీ ఇంట్లోనే మొత్తం సంక్రాంతి కనిపిస్తుంది అనుకుంటా అనుకోవచ్చు కదా. ఓకే. సో ఫైనల్ గా మీ వ్యూవర్స్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎప్పుడూ లేనిది ఈ మధ్య మేము ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తున్నారు, నన్ను గుర్తుపట్టకపోయినా ఈమె పక్కన ఉండేసరికి ఈయన రాజద్వితి అని చెప్పి ఈమెను చూసి పాపను చూసి అయితే ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అయిపోయి మీ పాప వీడియోస్ బాగుంటాయని ప్రతి ఒక్కరు చెప్తారు. ఎవరైనా మామూలుగా కలిస్తే మీకు ఛానల్ ఉంది కదా అని అడిగే వరకు ఓకే, కానీ ఛానల్ బాగుంది, మీ వీడియోస్ బాగుంటాయి అని ఒక వర్డ్ యాడ్ చేసి చెప్తున్నందుకు వి ఫీల్ వెరీ హ్యాపీ. అదొక మనం డబ్బులు ఇచ్చి ఇట్లా చెప్పించుకోలేము, కొన్ని న్యాచురల్గా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీ వల్లే మమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకునే వారికి వచ్చారు అని అంటే అది మీ అభిమానం వల్లనే. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నేను ఇట్లా గుర్తుపడతారని అనుకోలేదు. ఓకే, గుర్తుపట్టి ఏమంటారు వచ్చి, మీరు రాజద్వితి కదా, మీది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని అడుగుతారు. అయితే అవును అని చెప్పి ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. అరే ఇంతకు ముందే బాగుంది కదా, నా చిన్న తిరిగే వాళ్ళం ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకరిద్దరు వచ్చి గుర్తుపడుతున్నారు అని చెప్పి, అంటే గుర్తుపడితే మా ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు, కానీ నాకు ఏమో నా ఇద్దరు ఆపోజిట్ అనమాట. వాళ్ళు గుర్తుపట్టి మాట్లాడగా నవ్వుకుంటూ వాళ్ళని ఇన్వాల్వ్ అయి మాట్లాడితే మీకు నచ్చుతున్నాయి వీడియోస్, మీరు ఎక్కడ ఉంటారని నేను ఏమో సైలెంట్ అయిపోతుంది. డైరెక్ట్ ఎవరైనా అబ్బాయిలు వచ్చి మాట్లాడినా వీళ్ళు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు కదా, అట్లా ఉంటుంది మాకు కొంచెం. సో ఎవ్రీ ఇయర్ ఎట్లా జరుపుకుంటారు మీరు సంక్రాంతి? మనకి సంక్రాంతి కొంచెం తక్కువ సైడ్, దసరా అయితే ఇక్కడ సంక్రాంతి నార్మల్ ఎట్లా చేసుకుంటావు? నార్మల్ గా ముగ్గులు వేసుకోవడం, నైట్స్ పక్కింటి వాళ్ళందరూ ముగ్గులు వేసుకుంటారు కదా, అదేంటి నైట్ లో చేస్తారా? నైట్ నుంచి పొద్దున వరకు పెద్ద ముగ్గులు వేయాలంటే వీళ్ళు మిడ్ నైట్ నుంచి స్టార్ట్ చేస్తారు. నైట్ ఆల్మోస్ట్. మీకు ముగ్గులు వేయడం వచ్చా? వచ్చు, మరి అంత నీట్ గా రాదు. మీకు ముగ్గులకు దింపడం వచ్చా? మాటలతోటి చేయగలను. ఓకే. సో అట్లా చేసి మాటలలో పెట్టేసి మ్యారేజ్ అయితే తీసుకురు, పెళ్ళకి ముందే మాటలలో మాట్లాడి అంతేనా? మాటల వల్లనే, మాటలు ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఇంప్రెస్ చేస్తున్నా కాబట్టి. మాట్లాడవా నువ్వు? మాట్లాడదంట. సో మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నీకు? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? చెప్పాలి. చాక్లెట్ ఇస్తారు నువ్వు ఆన్సర్ చేస్తే. నిజంగా చాక్లెట్ ఇస్తాను. ఏ చాక్లెట్ ఇష్టం మీకు? మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? చెప్పవా? డల్ ఉంది అంతే. ఎందుకు? నువ్వు ఎక్వేరియం కి తీసుకెళ్తాను. ఈరోజు ఎక్వేరియం తీసుకెళ్తా అన్న. వెళ్దామమ్మా, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. సో వెళ్తున్నారా మీరు? ఎటు వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్దాం చెప్పు, నువ్వు చెప్తేనే తీసుకెళ్తా ఇప్పుడు, లేదంటే తీసుకెళ్ళా. ఎక్కడికి?
కొత్త కదా. అదే అంటే కొద్దిసేపు అప్పటి నుంచి మనం మేల్కొని ఉంటే కొద్దిసేపు చూసి ఆ భయం అనేది వెళ్ళిపోతుండే, కానీ కొత్త కదా. సో ఎక్కడికి వెళ్దామమ్మా? ఎనర్జీ వస్తుంది. నిన్ను ఎక్వేరియంకి తీసుకెళ్ళాలా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వద్దు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. మీరు మంచిగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీకు మీ కుటుంబ సభ్యులకి హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా అండ్ చూసే ప్రేక్షకులందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. కనుమ రోజు మాత్రం మొగాళ్ళందరూ మంచిగా నాన్ వెజ్ ప్లస్ ఏదైతే మీకు ఇష్టమో ఎంజాయ్ చేయండి. ఓకే, సో చూసిరు కదా, ఎంజాయ్ చేసిరు అనుకుంటా ఈ వీడియో. సో మీ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.